నమస్తే అండి. ఈనాడు దిల్ సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అనేది చెప్పడానికి ముందు ఫస్ట్ నేను ఆయన గురించి ఒక 2 ముక్కలు చెప్పాలి. ఏంటంటే ఆయన స్టోరీ విన్న తర్వాత నిజంగా మనం ఎన్నో స్టోరీలు వింటూ ఉంటాం, పేపర్లో వస్తూ ఉంటే, ఛానల్స్లో వస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. బట్ ఎస్పెషల్లీ సార్ లైఫ్ స్టోరీ విన్న తర్వాత, అచీవ్మెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మనం పడ్డ కష్టం ఇంత పడేసాం, ఇన్ని కష్టాలు పడేసాం, ఇంత కష్టం ప్రపంచంలో ఎవరికైనా ఉంటుందా అని అనుకుంటాం. బట్ ఆయన అన్ని కష్టాలు పడినా కూడా సచ్ ఎ గ్రేట్ జర్నీ అనిపించింది. నిజంగా కన్నీళ్ళు వచ్చాయండి. గంధం చంద్రుడు గారు IAS ఇస్ విత్ మీ రైట్ నౌ. సో ఆయన టికెట్ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎదిగిన వైనం కానీ ఆయన టోటల్ లైఫ్ స్టోరీ గురించి సార్ మాటలను తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. నిజంగా మిమ్మల్ని ఇలా కలుస్తానని నేను నిజంగా అనుకోలేదు. క్రెడిట్ గోస్ టు నాగరాజ్ గారు అండ్ యాక్సెప్ట్ చేసినందుకు మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్. రియల్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అంజలి గారు. ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ ఒకే సిరీస్లో మనం చేస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ది ఒక సిరీస్ ఉంది సార్. ఓకే. కాకపోతే ఏంటంటే జర్నీ గురించి తెలుసుకున్నప్పుడు క్వశ్చన్స్ కామన్గా ఉంటాయి కానీ స్టోరీలే వేరుగా ఉంటాయి. ఓకే. సో మా క్వశ్చన్స్ అంటే మీ జర్నీ నుంచి మొదలు పెడదాం, స్టార్టింగ్ నుంచి మొదలు పెడదాం. అదొక స్టోరీ, ఒక లైఫ్ స్టోరీలా ఉండాలి, బయోగ్రఫీలా ఉండాలని మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తీసుకోవాలి కాబట్టి. షూర్. ఏంటి సార్ కోవిడ్లో ఏం చేశారు, ఏంటి ఫస్ట్ అది చెప్పండి నాకు. అనంతపురం జిల్లా మీకు తెలుసు, అంటే లాస్ట్ 1.5 month బ్యాక్ వరకు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో అనంతపురం జిల్లా ఒక విధంగా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా డెఫిసిట్ ఉన్నటువంటి జిల్లా. అంటే ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి కూడా ఉండదు, ఒక 500 bedded హాస్పిటల్ ఉన్నటువంటిది పెద్ద హాస్పిటల్ ఒకటి కూడా ఉండదు. అండ్ స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది, స్టాఫ్ తక్కువ ఉంటారు. ఈవెన్ ఒకవేళ పోస్టులు క్రియేట్ చేసి మీరు అప్లై చేసుకోండి అన్న కూడా అప్లై చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారన్నమాట. సో అటువంటి ప్లేస్లో కోవిడ్ని ఎదుర్కోవడం అంటే నిజంగా ఉన్న రిసోర్సెస్ని ఆప్టిమల్గా వాడుకుంటే తప్ప దాని నుండి బయటపడలేము. సో నేను అనంతపురం జిల్లా కలెక్టర్గా చేసింది కూడా అదే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రజాప్రతినిధులు, NGOs, అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి HR, సో వీటిని మ్యాక్సిమం ఆప్టిమల్గా వాడుకుంటూ ఉన్నటువంటి రిసోర్సెస్తోనే కోవిడ్ని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద క్వార్టర్స్, సో వీ కుడ్ సక్సెస్ఫుల్లీ కంపారేటివ్లీ విత్ లెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ, లేదంటే మిగతా జిల్లాలతో పోల్చుకుంటే లెస్ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ సో మేనేజ్ చేయగలిగి బయటపడగలిగాము. సార్ నిజంగా ఒకటి మాత్రం చెప్పాలి, ఇప్పుడు మీరు చెప్పి ఏవైతే NGOs ప్రజల వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళందరూ సపోర్ట్ చేయడం మాట వాస్తవం నేను కాదంటలేదు. బట్ వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కానీ అధికార యంత్రాంగం నుంచి, అధికార గణం నుంచి నిజంగా వాళ్ళ పరిధిలో చేయగలిగే పనులు చేసేవాళ్ళు ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది. రియలీ ఆ విషయంలో వి ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అప్రిషియేషన్ అంజలి గారు. అంటే జనరల్గా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం, లేదంటే ఆ మోటివేట్ అయ్యేటటువంటి పరిస్థితి కల్పించడం అన్నది జనరల్గా లీడర్షిప్ మీద ఉంటుంది. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద గుడ్ ఎంప్లాయీస్ దట్ వర్ గివెన్ టు మీ. అనంతపురంలో జనరల్గా కొంత డెవలప్ అయినటువంటి జిల్లాల కంటే కూడా బ్యాక్వర్డ్ జిల్లా కాబట్టి ఇంకా లాయల్టీ కానీ, లేదంటే పని చేయాలన్నటువంటి ఆ పనితనం కానీ జనరల్గా కొంత బాగానే ఉంటుంది. సో అనంతపురంలో లక్కీలీ ఐ రిసీవ్డ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద కార్నర్స్. సో చాలా ఎఫెక్టివ్గా సపోర్ట్ చేశారు. అండ్ లక్కీలీ వీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కోవిడ్ సిచ్యువేషన్ ఇన్ ఎ ఫార్ బెటర్ వే. అది కూడా అక్కడ మనకి రాయలసీమలో అక్కడంతా పాపం జనాలు ఎడ్యుకేటెడ్ ఉండరు, ఇన్నోసెంట్ ఉంటారు, వాళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు. అంటే ఎలా హైజీన్గా ఉండాలి, ఎంత మంచి ఆహారం మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది అనేది కూడా వాళ్ళకి తెలియనంత ఆ మారుమూల గ్రామాల్లో వాళ్ళనంత చైతన్యవంతులుగా చేసి సక్సెస్ఫుల్గా చేయడం అంటే మామూలు విషయం కాదనిపించింది నాకైతే సార్. అంటే ఒక విధంగా మనకి కొన్ని అజంప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే బ్యాక్వర్డ్ ఏరియా అనగానే కొంచెం హైజీన్గా ఉండరు, లేదంటే వేరే విధంగా ఉండరు అని చెప్పేసి. బట్ పీపుల్ ఆర్ రియల్లీ గుడ్ అండ్ దే నో ఆల్సో. ఓకే. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆ హోప్ని క్రియేట్ చేయడం, లేదంటే ఆ భయాన్ని పోగొట్టడం. సో చాలామందికి కోవిడ్ అనగానే ఇంకా కోవిడ్ పాజిటివ్ వచ్చిందంటే ఇంకా ప్రాణాలు పోతాయి, లేదంటే ఆక్సిజన్ పెట్టుకోకపోతే ఇదైపోతాం, చనిపోతాము అన్నటువంటి మేబీ
ఒక భయానక పరిస్థితి వచ్చిందనమాట. సో ఆ ఫియర్ నుండి బయటికి తీసుకురావడం అన్నది ఏం ప్రశాంతంగా ఉండండి, ప్రాబ్లం లేదు, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, లేదంటే యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ దేర్, గవర్నమెంట్ ఈజ్ దేర్, సో మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆ హోప్ని కలిగించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి అనంతపురంలో మనం ఏం చేసామంటే ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా మానసికంగా దృఢంగా ఉండడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హాస్పిటల్స్లో సోషల్ కౌన్సిలర్స్ అని చెప్పేసి పెట్టేసి మనం ఆ సోషల్ కౌన్సిలర్స్ ద్వారా వాళ్ళకి ఆ ధైర్యాన్ని చెప్పామన్నమాట. సో ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్, 85 years ఓల్డ్ లేడీ సక్సెస్ఫుల్గా కోవిడ్ నుండి రికవర్ అయ్యారు, లేదంటే 2 year old బాయ్ కోవిడ్ నుండి రికవర్ అయ్యారు. సో యూ నీ నాట్ వరీ. ఇవన్నీ ఒక ఎత్తైతే జనరల్గా మా వరకు మేము ఎక్కడో ఒక వ్యక్తికి కోవిడ్ వచ్చిందంటే, ఒక ఏరియాలో కోవిడ్ వచ్చిందంటే అటువైపు వెళ్లకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటుంటే, మీరేమండి బాబు కోవిడ్ వచ్చిన ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు పక్కన కూర్చుని మళ్ళీ కబుర్లు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడం, అది నిజంగా భయమే లేదా మీకు నిజంగా మనకే వస్తే ఏంటి పరిస్థితి అని? సో యా, ఇఫ్ ఐఎమ్ అన్ ఇండివిజువల్, నేను ఒక నార్మల్ సాధారణ వ్యక్తిని అయితే ఖచ్చితంగా నేను కూడా నా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నేను కూడా నెట్ఫ్లిక్స్లో మూవీ చూసుకుంటాను, లేదంటే టైం స్పెండ్ చేస్తాను. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ఇన్స్టిట్యూషన్, వెన్ ఐఎమ్ ద రిప్రజెంటింగ్ ద డిస్ట్రిక్ట్, సో జిల్లాలో ఉన్నటువంటి వారికి ధైర్యం నూరిపోయాల్సినటువంటి అవసరం, అలాగే కోవిడ్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అన్లెస్ అండ్ అంటిల్ నేను ఆఫీస్లో కూర్చొని లేదంటే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మీరంతా ముందుకు వెళ్ళండి, కోవిడ్ని కంట్రోల్ చేయండి అంటే మిగతా అధికారులు కూడా వెళ్ళరు, లేదంటే ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళరు. అన్లెస్ అండ్ అంటిల్ ఐ స్టెప్ అవుట్. సో అందుకని చెప్పేసి ఆ ప్రజల్లో ధైర్యం నింపడం కోసము అధికారులు ముందుకు వెళ్ళి ఆ కోవిడ్ సర్వీసెస్ని ఎఫెక్టివ్గా ఇవ్వాలంటే నేను ముందు ఉండాలి. సో అది కొంత కష్టమైనా కూడా తప్పదు. యాజ్ ఒక లీడర్షిప్ రోల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ముందు ఉండి, ఈవెన్ వ్యాక్సినేషన్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్లో చాలామంది ముందుకు రాలేదు వ్యాక్సినేషన్ మొదట్లో. సో అప్పుడు కూడా ధైర్యంగా నేను వ్యాక్సినేషన్ చేసుకుంటున్నాను, మీరు కూడా వేసుకోండి అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళి వేయించుకోవడం. సో ఇలాంటి కొన్ని స్టెప్స్ ఒక లీడర్షిప్ పొజిషన్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా చేయాలి. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. దట్స్ గ్రేట్ థింగ్ సార్, రియలీ. సార్ ఒక్కసారి అంటే నాకు తెలుసు మీరు పుట్టిన ఊరు, మీ ఫ్యామిలీ, పేరెంట్స్ గురించి మీ మాటల్లో. యా, నేను కర్నూలు జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు, కోటపాడు గ్రామం, కొలిమిగుండ్ల మండలం. సో అది అనంతపురం జిల్లా, కడప జిల్లా అండ్ కర్నూలు జిల్లాకి ట్రై జంక్షన్లో ఉంటుందన్నమాట. అమ్మా నాన్న అగ్రికల్చర్ కూలీ పని చేసేవారు. సో నేను 5th క్లాస్ వరకు అక్కడే చదివాను. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు జవహర్ నవోదయ విద్యాలయ బనవాసి, కర్నూలు జిల్లాలో బనవాసిలో చదివాను. అండ్ ఇంటర్మీడియట్ రైల్వే జూనియర్ కాలేజ్లో చదివాను సికింద్రాబాద్లో. సో ఇంటర్మీడియట్ తర్వాత రైల్వేలో టికెట్ కలెక్టర్గా జాబ్ చేస్తూ చదువుకున్నాను. సో బై ఆల్మోస్ట్ 18 yearsకి నేను సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో ఉద్యోగిగా ఉన్నాను. సో డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ తర్వాత జాబ్ వచ్చింది కాబట్టి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి త్రూ డిస్టెన్స్ మోడ్ ద్వారా డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం జరిగింది. సో తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు పాస్ అయ్యి సివిల్స్కి అదేం అడ్డం రాలేదా మీకు? అట్లా అడ్డం ఏం లేదండి. సో ఎనీ డిగ్రీ హోల్డర్ కెన్ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, వెదర్ ఇట్ ఈస్ డిస్టెన్సా రెగ్యులరా, ఆ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు. ఓకే. సో డిగ్రీ అని చేసిన తర్వాత సివిల్స్కి అపియర్ అవ్వడం జరిగింది. అండ్ టుడే ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సార్ ఎన్ని అటెంప్ట్లో సాధించారు సార్? అంటే అఫీషియల్లీ 3rd, బట్ ఇట్ వాజ్ మై ఫస్ట్ సీరియస్ అటెంప్ట్ అనమాట. అంటే ఫస్ట్ 2 times జస్ట్ ఊరికే టెస్ట్ చేద్దామని చెప్పేసి రైల్వేలో చేసుకుంటూ అలా వెళ్ళేసి ఇలా రాసి వచ్చాను, అంతేకాని ప్రిపరేషన్ కానీ అట్లాంటిది ఏం లేదు. బట్ ఫస్ట్ సీరియస్గా ఒకేసారి అటెంప్ట్ చేశాను అండ్ ఐఎమ్ ఇన్ టు ద సర్వీస్. కానీ సార్ సీరియస్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మీదే కూర్చున్న వాళ్ళు అచీవ్ చేయడమే చాలా కష్టం, ఎందుకంటే వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి. సో మీరు ఒక టికెట్ కలెక్టర్గా జాబ్ చేస్తూ మీరు సివిల్ సాధించడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు. సో దాని వెనక ఉన్న కష్టం అంటే ఏం చెప్తారు? అంటే 1-2 విషయాలు. ఒకటి ఏం చేశానంటే నాకు ఇష్టమైన సబ్జెక్టులని ఆప్షనల్స్గా ఎన్నుకున్నాను. ఏం తీసుకున్నారు వ్యూయర్స్ కోసం చెప్తారా ప్లీజ్? జనరల్గా ఏంటంటే ఏదో స్కోరింగ్ అని చెప్పేసి, లేదంటే ఫలానా సబ్జెక్ట్ అయితే కోచింగ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి, ఫలానా సబ్జెక్ట్లో సిలబస్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మార్కులు వస్తాయి అన్న విధంగా సబ్జెక్ట్స్ని ఎన్నుకుంటూ ఉంటారు. అప్పటికి 2 ఆప్షనల్స్ ఉండేవి, ఇప్పుడు అయితే తగ్గించారు. కానీ సో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీని నేను ఫస్ట్ ఆప్షనల్గా తీసుకున్నాను.
రెండవ ఇష్టమైన సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో రెండు కూడా నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్. సో నేను ఆ బుక్స్ ముందు వేసుకొని కూర్చున్నానంటే పక్కన పాము పోతున్నా లేదంటే 24 గంటలు గడిచిపోయినా తెలియకుండా చదివేటటువంటి కాన్సన్ట్రేషన్తో చదవగలను. సో సో మామూలు మనుషులకి అయ్యేది కాదు. ఒకటి ఇష్టమైన సబ్జెక్ట్స్ కాబట్టి ఇష్టంగా చదివాను. రెండోది ఖచ్చితంగా నేను రైల్వే నుండి ముందుకు వెళ్ళాలి అంటే నాకు ఇంకా టాలెంట్ ఉంది, లేదంటే ఎక్కువ స్థానంలో ఇంకా మంచి స్థానంలో ఉండాలి. దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. రైల్వేలో ఏదో టికెట్ కలెక్టర్గా నేను ఉండదలుచుకోలేదు అన్న ఒక కసి ఉండేదన్నమాట. సో దానివల్ల కొంత కష్టమైన నష్టమైన రైల్వేలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా కొంత ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, లీవ్ అడ్జస్ట్ చేశారు, డ్యూటీస్ కూడా అడ్జస్ట్ చేశారు. నేను కాచిగూడలో పని చేసేవాడిని టికెట్ కలెక్టర్గా. ఓకే. సో అక్కడ కాచిగూడలో రాత్రిపూట అంటే రాత్రి డ్యూటీ వేయించుకున్నాను. సో రాత్రి కాచిగూడలో డ్యూటీ చేస్తూ పగలు కోచింగ్ సెంటర్లో ఉంటూ చదువుకున్నాను అనమాట. ఎక్కడ తీసుకున్నారు సార్ మీ కోచింగ్? ఒక 2 కోచింగ్ సెంటర్స్లో తీసుకున్నాను. ఒకటి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో జనరల్ స్టడీస్కి ప్లస్ హిస్టరీ సబ్జెక్ట్కి తీసుకున్నాను. అండ్ డిబి కుమార్స్ ఐఏఎస్ అని చెప్పేసి అక్కడ జనరల్ స్టడీస్ మెయిన్స్కి కోచింగ్ తీసుకున్నాను. ఓకే. సో తర్వాత ఇంటర్వ్యూకి ఎక్కడ మీరు మాక్ ఇంటర్వ్యూస్ అవి ఇక్కడే ఇచ్చారా హైదరాబాద్? మాక్ ఇంటర్వ్యూ ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీలో ఐ హ్యావ్ టేకెన్ 1 or 2 ఇంటర్వ్యూస్ ఫ్రమ్ ఏఎల్ఎస్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టమ్స్ అని చెప్పేసి జోజో మాథ్యూస్ చేసేవారు, అక్కడ తీసుకున్నాను. సో లక్కీలీ ఫస్ట్ అటెంప్ట్లోనే ఐ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. ఎంత వచ్చింది సార్ ర్యాంక్? 198 ర్యాంక్ వచ్చింది. సో టు మై లక్ ఐ గాట్ ద హోమ్ క్యాడర్ ఆల్సో. ఓకే. సో ఐఎమ్ సో హ్యాపీ. సార్ అంటే మీ ఫ్యామిలీలో గ్రాడ్యుయేషన్ అయినా ఫస్ట్ గ్రాడ్యుయేట్ మీరు అని అనుకుంటే అది చిన్న పాయింట్ అనుకుంటే సివిల్ సర్వీసెస్ అయినా ఫస్ట్ వ్యక్తి కూడా మీరే. ఎస్ కదా. ఎస్. మీ పేరెంట్స్ ఏమన్నారు సార్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు సివిల్ సర్వీసెస్ అచీవ్ చేసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత? అంటే వాళ్ళకి సివిల్ సర్వీసెస్ అంటే ఏంటనేది కూడా తెలియదు. అంటే టికెట్ కలెక్టర్గా జాబ్ రావడమే దట్ వాజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే ఆ గ్రామం నుండి అంటే నేను పుట్టి పెరిగినటువంటి ఆ గ్రామం ఏదైతే ఉందో కోటపాడు, చాలా చిన్న ఊరు, అక్కడ చదువుకున్న వాళ్ళు కూడా తక్కువ. మా ఫ్యామిలీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ ద జాబ్. అంటే ఇంటర్మీడియట్తోనే జాబ్ వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేషన్ చేసింది కూడా నేనే ఫస్ట్. సో అప్పుడు నేను సివిల్స్ రాస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి సివిల్స్ అంటే ఏంటి అన్నది కూడా తెలియదు. సో ఐ టుక్ ద డెసిషన్ దట్ ఇది టికెట్ కలెక్టర్గా నేనైతే సెటిల్ అవ్వకూడదు, ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. సో టికెట్ కలెక్టర్ నుండి ఎప్పుడైతే సివిల్స్ సక్సెస్ఫుల్గా క్రాక్ చేసే ర్యాంక్ వచ్చిందో పేరెంట్స్ అయితే చాలా సంతోషపడ్డారు. కానీ బట్ వాట్ ఈస్ దట్ ఐఏఎస్ అంటే ఏంటి అన్నది ఇంకా నిజంగా తెలియదు. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక సిఐ చిన్న ఫెలిసిటేషన్ లాగా ఏర్పాటు చేశారు. అంటే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి పిలిచి సన్మానం చేశారనమాట. సో పేరెంట్స్ అంతా వచ్చి ఉన్నారు. సో సిఐ వచ్చి సెల్యూట్ చేసి రండి సార్ అని చెప్పేసి పిలవగానే దెన్ దే రియలైజ్డ్, ఓ ఐఏఎస్ ఆఫీసర్ అంటే చాలా పెద్ద ఆఫీసర్. సెల్యూట్ చేస్తే మా వాడు పెద్ద అనుకున్నారు పేరెంట్స్. సో అప్పటి వరకు ఏంటి అన్నది కూడా నిజంగా తెలియదు. సో దట్ ఈస్ హౌ దే కేమ్ టు రియలైజ్ దట్ ఓ దిస్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్. ఇప్పుడు పేరెంట్స్ నాతోనే ఉన్నారు, అమ్మ నాన్న అంతా. సో దే ఆర్ ఆల్ హ్యాపీ. నవోదయ స్కూల్స్లో చాలామంది చదివిన వాళ్ళు చాలా మంచి పొజిషన్లో పెద్దవాళ్ళు ఒక మంచి పొజిషన్లో వచ్చారు సార్ యాక్చువల్లీ. సో ఏముంటుంది నవోదయ స్కూల్లో? సార్ ఇంకో క్వశ్చన్ అడగాలి దీంతో పాటు. నవోదయ స్కూల్స్ గురించి ఒకటి చెప్పాలి మీరు. ఆ నవోదయ స్కూల్లో సీట్ వచ్చిన తర్వాతేనా మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం మీరు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి? కానీ సార్ మీరు నమ్మరు, ఇప్పటికీ గవర్నమెంట్ ఆఫీసెస్ అలాగే ఉన్నాయి. నేనే ప్రత్యక్ష సాక్షిని. చిన్నది ఏంటంటే ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలి, పాన్ కార్డులో సిగ్నేచర్, ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తీసుకున్న సిగ్నేచర్ ఇప్పుడు అలా చేయలేక అది ఇది మ్యాచ్ అవ్వట్లేదు అని నేను వెళ్ళినా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూల్ చెప్తారు. ప్రాపర్గా చేయాల్సిన పని ఏంటో ఎవ్వరూ చెప్పరు. అంటే వాళ్ళకి తెలీదా, లేకపోతే తెలిసినా వాళ్ళు చెప్పరా? ఏమనంటే మధ్యలో మీడియేటర్స్ వచ్చేసి మీకు ఇంత ఇచ్చేయండి మేము చేసేస్తాం. గవర్నమెంట్ ఆఫీసెస్ ఇలా మీ అప్పటికైనా ఇప్పటికైనా ఐ థింక్ కమింగ్ ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సార్. మీ విషయంలో ఏం జరిగింది మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక కలెక్టర్ అయ్యారు గవర్నమెంట్ ఆఫీస్లో, మీ చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అది. సో 10 మందికి తెలిస్తే ఏంటంటే మీరు స్ట్రగుల్ అయిన ఆ సిచ్యువేషన్స్ వాళ్ళకి తెలుస్తాయని తప్ప మరో ఉద్దేశం లేదు నాకు.
యా అంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి నిజంగా స్ట్రగుల్ అవ్వడం జరిగింది. ఆ స్ట్రగుల్ అంతా కూడా మీరు చూసే ఉంటారు. సో కాకపోతే ఇప్పుడు ఇందులో ఎంప్లాయీస్ని బ్లేమ్ చేయడం లేదంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో బాక్ డౌన్ విత్ సో మచ్ వర్క్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాసెస్ రీఇంజనీరింగ్. అంటే ఇంతకుముందు కంప్యూటర్లు లేవు, మాన్యువల్గా చేసేవారు. ఒక ఇన్ఫర్మేషన్ ఒక సర్టిఫికేట్ని బయటికి తీయాలంటే చాలా టైం పట్టేది, ప్రొసీజర్ని వెరిఫై చేయాలంటే టైం పట్టేది. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చాయి. కంప్యూటర్లు వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోలేని పరిస్థితిలో ఇంకా ఉన్నాం. సో ఈ ప్రాసెస్ అంటే ఒక బ్యాంకులో వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే యూ నీ నాట్ టేక్ ఆల్ ద పేపర్స్ నౌ. సింపుల్గా ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఆధార్ నెంబరు వెరిఫై చేసుకొని ఆధార్తో మనకు లింక్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. మనం ఎక్కడ నుండి వచ్చాము, మన బయోగ్రఫిక్ డీటెయిల్స్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఫిజికల్గా ఒక పేపర్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేకుండా కూడా ఇప్పుడు చాలా పనులు చేయొచ్చు. బట్ ఇప్పటికీ మనం ఇంకా ఫిజికల్గా పేపర్ తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఇంకా ఉంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఆ ట్రాన్సిషన్ అనేది జరగలేదు. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్నది జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సాధ్యమైనంత వరకు కొన్ని రిఫార్మ్స్ ఏదైతే తీసుకొని వచ్చామో అవన్నీ కూడా నేను కలెక్టర్గా ఉన్నప్పుడు కొంత చేయగలిగాము. అంటే ఈ ఆఫీస్ అని చెప్పేసి ఎక్కువగా అంటే ఒక మనిషి మన దగ్గరికి రావాల్సిన అవసరం లేకుండానే పని జరగాలి. సిటిజన్ అన్నది సిటిజన్కి అడ్మినిస్ట్రేషన్కి ఇంటర్ఫేస్ అన్నది చాలా తక్కువ ఉండాలి. వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంట్లో కూర్చొని క్యాబ్ బుక్ చేసుకోగలరు, లేదంటే ఇంట్లో కూర్చొని భోజనం ఆర్డర్ చేసుకోగలరు జొమాటో ద్వారా, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఇంట్లో కూర్చొని ఇఫ్ యూ కెన్ ఆర్డర్ అండ్ దట్ షుడ్ బి డెలివర్డ్ అట్ యువర్ డోర్ స్టెప్. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ద సిటిజన్ టు కమ్ టు ద ఆఫీస్. సో అటువంటి ప్రాసెస్ రీఇంజనీరింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నాము, బట్ స్టిల్ ఇట్ హ్యాస్ ఎ లాంగ్ వే టు గో. సో నా విషయంలో నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాను. ఎంత ఏజ్ సార్ మీకు అప్పుడు అది చెప్పండి. ఇప్పుడు కాదండి, అరౌండ్ 11 ఇయర్స్ ఉంటాయి. యా, ఐ వాజ్ 5th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు ఎంటర్ ఇంటూ 6th క్లాస్. సో 6th క్లాస్లో లక్కీగా అక్కడ మా స్కూల్లో ఉన్నటువంటి ఒక మాస్టర్ పుల్లయ్య గారు అని చెప్పేసి నన్ను నవోదయ స్కూల్కి ఎంట్రన్స్ రాయించారు. సో దానికి సెలెక్ట్ అవ్వడము, అక్కడికి వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్లస్ అదర్ సర్టిఫికేట్స్ కావాలి, అవి తీసుకొని రండి అని చెప్పారు. సో మా నాన్నగారిని అడిగితే సరే నువ్వే వెళ్ళి, నీకు ఐడియా ఉంది కదా, వెళ్ళి తీసుకొనిరా, నేను మళ్ళీ అంటే ఒకరోజు కూలీ పోతుంది నేను వస్తే, సరే నువ్వు వెళ్ళి తీసుకొని అంటే నేను కూడా ధైర్యంగానే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కొంత ఇబ్బంది పెట్టినా కూడా సో ఇప్పటికీ కొంత ఉండొచ్చు, బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్. వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ ప్రోగ్రెస్ ఆల్సో. బట్ అందుకే అడ్మినిస్ట్రేషన్కి ప్లస్ ప్రజలకి ఉన్నటువంటి ఆ ఇంటర్ఫేస్, ఆ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి మాన్యువల్గా రాకుండా ఇంటి దగ్గరే సర్వీసెస్ ప్రొవైడ్ తీసుకురావాలి అన్నది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఇంతకుముందు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాలి, మండల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలంటే కనీసం ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉండేది అన్ని విలేజెస్కి యావరేజ్గా చూసుకుంటే. ఇప్పుడు ఇంటి దగ్గరే అంటే గ్రామంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ రావడం అన్నది దట్ ఈస్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ప్రొవైడింగ్ గవర్నమెంట్ సర్వీసెస్ టు ద సిటిజన్స్. సో అది ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేయడం కూడా, అందుకే నాకు ఆ జరిగినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ప్రజలకు అటువంటిది జరగకుండా ఉండాలంటే వీటిని బాగా పని చేయించాలి అని చెప్పేసి గ్రామ సచివాలయ వ్యవస్థని, వార్డు సచివాలయ వ్యవస్థని ఎఫెక్టివ్గా చేసేలాగా చేయగలిగాము. సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇప్పుడు ఇంట్లోనే మార్చేసుకోవచ్చండి, ఇంట్లోనే మనల్ని అప్లై చేసుకోవచ్చు, ఆధార్ కార్డు దగ్గర నుంచి ప్రతిదీ, లేదా ఒక వాటర్ కనెక్షనో కరెంట్ కనెక్షనో ఏదో ఒకటి మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. కానీ నిజంగా జరుగుతుంది ఏంటంటే వన్స్ అప్లై చేసిన తర్వాత ఓటీపీ రాదు, లేదా పేజ్ డౌన్లోడ్ కాదు, గంటలు వెళ్ళిపోతుంటుంది, మిగతా పనంతా పక్కన పెట్టేయాలి మనం. దీని మీద అది 2 రోజులు పడుతుందా 3 రోజులు పడుతుందా ఇక భగవంతుడికి ఎరుక, అలా ఉంది పరిస్థితి. సో ఈ నిజంగా గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఈ వర్క్స్కి సంబంధించి కానీ ఐ థింక్ నేను అనుకోవడం అంటే మీలాంటి వాళ్ళే మళ్ళీ కాస్త పూనుకుని కాస్త గట్టిగా ఒక కొత్త సిస్టమ్ని తీసుకొస్తే కానీ రాదేమో అనిపిస్తుంది సార్. ట్రూ. అంటే దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, దేర్ ఆర్ నో డినయల్ ఆఫ్ దోస్ ఇష్యూస్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ వీ లుక్ అట్ 20 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ ఏ విధంగా ఉండేదో ఇప్పటికీ పోల్చుకుంటే దెర్ ఈస్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్, సబ్స్టాన్షియల్ ప్రోగ్రెస్. సో ఇంకా అంటే యాజ్ అండ్ వెన్ వీ మూవ్, సో కొత్త ఇష్యూస్ వస్తుంటాయి, కొత్తగా సర్వీసెస్ కూడా డిమాండ్ చేస్తూ ఉంటాము. సో ఇంకా ప్రోగ్రెస్ అయితే చేయాల్సి ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పటికే చాలా ప్రోగ్రెస్ జరిగింది అని చెప్పేసి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. సార్,
సో మీ స్టోరీ చెప్పరు. సో యా, సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాను. ఐ వాజ్ హ్యావింగ్ ఓన్లీ 10 రూపీస్ అనమాట. సో బస్సు ఛార్జెస్ పోను నా దగ్గర ఐ థింక్ ఐ వాజ్ హ్యావింగ్ సమ్ 6.5 రూపీస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వమంటే అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఎవరైతే ఉన్నారో సో సర్టిఫికేట్ ఇస్తూ జేబులో ఉన్న డబ్బులు కూడా తీసేసుకున్నారు. అంటే నన్ను అడిగాడు. సో నాకు అప్పటికి తెలియలేదు. సో ఇట్లా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే ఆయన డబ్బుల కోసం అడుగుతున్నారని చెప్పేసి ఆయన జేబులో చేయిపెట్టి తీసుకున్నాడు. నా దగ్గర ఇంకా ఏం మిగలలేదు. ఎలా వెళ్ళారు సార్ మీరు రిటర్న్? సో ఐ హ్యాడ్ టు, అంటే ఇంకా ఇంటికి తిరిగి రావడానికి జేబులో బస్సు ఛార్జీలు లేవు కాబట్టి ఐ హ్యాడ్ టు గో టు ద నియర్ బై విలేజ్ అనమాట. అక్కడ మా అత్తగారు ఉండేవారు, బెలూమ్ అని చెప్పేసి. కొలిమిగుండ్ల నుండి బెలూమ్ ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడి వరకు ఇంకా నడుచుకుంటూ వెళ్ళాను. సో యా, ఇట్ వాస్ డిఫికల్ట్ స్టోరీ, బట్ దట్ హ్యాస్ మేడ్ మీ స్ట్రాంగర్. So that has made me more stronger, and that is actually helping me in the administration. ఈరోజు మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి అని చెప్పేసి ఏదైతే పోస్టరు అనంతపురం జిల్లా మొత్తం ప్రతి ఆఫీస్లో పెట్టించామో అది కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అక్కడికి ఆఫీస్కి వచ్చేటటువంటి ప్రజలు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోల్పోకూడదు, వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఇప్పుడు అదే పాయింట్కి వస్తున్నాను. ఏంటంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పులు విడిచి లోపలికి రావాల్సిన అవసరం లేదు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు అని మీరు ఏదైతే ఆత్మగౌరవం, వారికి ఆత్మగౌరవం కోసం మీరు ప్రజల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారో, చేస్తూ వచ్చారో. బట్ జనరల్గా బయట సొసైటీలో చూస్తే ఒక అధికారం చేతిలో ఉంది అని అంటే, లేదు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో వినయంతో వినమ్రతతో చేతులు కట్టుకుని, లేకపోతే చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడగలిగే పరిస్థితులు ఈ రోజుకి అలాగే ఉంది. కానీ మీరెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? మీరు నా దగ్గరికి వచ్చి ఇంత ఇదిగా ఉండక్కర్లేదు, మీ ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ మీకు ఏం కావాలో చెప్పండి, వీఆర్ యువర్ సర్వెంట్స్ అని అన్న పాయింట్లో మీరు చాలా ప్రాక్టికల్గా. సో దానికి కారణం ఏంటి యాక్చువల్లీ చెప్పండి నాకు. అంటే ఇప్పుడు సివిల్ సర్వెంట్ అంటాము, అవును సార్, ఆర్ పబ్లిక్ సర్వెంట్ అంటాము. దట్ ఈస్ వీఆర్ దేర్ టు హెల్ప్ ద పబ్లిక్ ఆర్ సర్వ్ ద పబ్లిక్. అంటే నేను చేసింది ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో మాత్రమే ఇట్లా జరుగుతుంది, అందుకని గవర్నమెంట్ ఆఫీస్లోనే ఇది చేసాము కాదు. ఎంటైర్ సొసైటీలో దిస్ ఈజ్ దేర్. గవర్నమెంట్ ఆఫీస్ అన్నది పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సో ఈవెన్ విలేజెస్లో కూడా ఎవరికైతే డబ్బు ఉందో, లేదంటే ఎవరికైతే డామినెంట్ క్యాస్ట్ అనుకుంటున్నారో, లేదంటే ఎవరికైతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళ దగ్గరికి మిగతా వాళ్ళు వెళ్ళినా కూడా దూరం నుండే మాట్లాడడము, లేదంటే చెప్పులు వదిలి వెళ్ళమని చెప్పడము, లేదంటే తలపాగా కట్టుకుంటే ఆ తలపాగా తీసేసి చంకలో పెట్టుకోవడము, లేదంటే లుంగి కట్టుకుంటే దాన్ని వదిలి ఇది రావడము. సో ఇట్లాంటి ఆ రెస్పెక్ట్ అన్నది ఓకే, రెస్పెక్ట్ ఇట్ ఈస్ మ్యూచువల్, గివ్ అండ్ టేక్. బట్ ఒక పని కోసము ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకునేంత విధంగా ఉండకూడదు. సో ఇఫ్ అదర్ పర్సన్ ఈస్ గివింగ్ ద రెస్పెక్ట్ అండ్ యూ ఆర్ టేకింగ్, దట్ ఈస్ ఫైన్. బట్ యూ కెనాట్ మేక్ ద అదర్ పర్సన్ టు ఫోర్సిబ్లీ గివ్ ద రెస్పెక్ట్. సో అది ఆ స్థాయిలో ఉండకూడదు. అది ఆ సొసైటీలో పోవాలి అంటే ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి. సో అదంతా చూసి వచ్చాం కాబట్టి ఐ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ ద ఎంటైర్ సొసైటీ. యాజ్ అన్ ఆఫీసర్ ఐ కెన్ ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫీసెస్. సో వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆత్మగౌరవం పోస్టర్ అన్నది ప్రతి ఆఫీస్లో ఉండాలి, దాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. అండ్ ఫార్చునేట్లీ ద ఆఫీసర్స్ వర్ వెరీ గుడ్ అండ్ దే హ్యావ్ ఫాలోడ్ ఇట్ అండ్ పీపుల్ ఆల్సో హ్యావ్. అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద పూర్ పీపుల్. ఒక రెస్పాన్సివ్ అండ్ హ్యూమెన్ మానవత్వం ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కనపడాలి అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ కెన్ బి విజిబుల్. సో మనం వచ్చినటువంటి ప్రతి వ్యక్తి వాళ్ళు ఆ ఆత్మగౌరవంతో వాళ్ళ సమస్యను చెప్పగలగాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు రాకుండానే సమస్య పరిష్కారం చేయగలగాలి. దట్ షుడ్ బి ద ఫ్యూచర్. సో స్టిల్ ఇంకా వస్తూ ఉన్నారు. రాకుండా ఉండాలి అని చెప్పేసి గ్రామ సచివాలయంలోనే ఇప్పుడు మొత్తం గ్రీవెన్స్ అంతా రిడ్రెస్ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇంకా ఆ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. బట్ దిస్ ఈస్ సొసైటీ డెవలప్మెంట్లో కొంత టైం పడుతుంది కదా, అన్నీ ఒకేసారి జరగవు. సో ఆ సొసైటీలో ఉన్నటువంటి ఈ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చే ప్రయత్నమే అది. రీసెంట్గా అంటే ఐ థింక్ రీసెంట్గా కూడా కాదులేండి, ఒక 3-4 months క్రితం 6 months క్రితం నేను మీ రాయలసీమ వెళ్ళడం జరిగింది ఒక షూటింగ్ పర్పస్లో. వెళ్ళినప్పుడు ఊరంతా కూడా చక్కగా పెయింట్స్ అవి వేయించినట్టున్నారు. సో అక్కడ ఉన్న ఆ కల్చర్ని అంతా పెయింటింగ్స్ వేయించారా సర్ది, వాటి గురించి ఒకసారి మాకేమైనా చెప్తారా?
యా అంటే నేను కొత్తగా అక్కడికి వెళ్ళినప్పుడు వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ మై కార్ ఐ హ్యావ్ సీన్ దట్ అంటే లాట్ ఆఫ్ డస్ట్ వాజ్ దేర్, ఆ రోడ్స్ అంత సరిగా లేవు అండ్ ఆ వాల్స్ అంతా కూడా బోసిపోయి ఎంటీగా ఉన్నాయి, చాలా గలీజ్గా ఉన్నాయి, వర్షం పడి లేదంటే మట్టి కొట్టుకొని పోయి ఉన్నాయి. సో ఐ థాట్ వై కాంట్ వీ చేంజ్ దిస్, సో వై కాంట్ వీ మేక్ ద ప్లేస్ లుక్ బ్యూటిఫుల్. సో ఆ బొమ్మలు వేయడం కూడా ఏదో మొక్కలు కానీ లేదంటే జంతువులు కానీ అట్లాంటివి కాకుండా వై కాంట్ వీ డెపిక్ట్ అవర్ కల్చర్. వెన్ సంబడి సీస్ ఆర్ అవుట్సైడర్ కమ్స్ టు అనంతపురం ఆర్ వీ ట్రావెల్స్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ అనంతపురం, వీ షుడ్ ఫీల్ దట్ ప్రౌడ్. మన కల్చర్ అంటే దెర్ ఈస్ ఎ వ్యాస్ట్ రాయలసీమ కల్చర్ అనమాట. రాయల కల్చర్ ఉంది, శ్రీకృష్ణదేవరాయల హెరిటేజ్ ఉంది, అక్కడ ఉన్నటువంటి దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. అంటే గ్రౌండ్ నట్ ఎక్కువ పండిస్తారు, లేదంటే హార్టికల్చర్కి ఫేమస్, లేదంటే వజ్రకరు లాంటి ప్లేసెస్లో వజ్రాలు జరుగుతాయి, లేదంటే వేరియస్ కళాకృతులు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అని చెప్పేసి మన అనంత సుందరానంత అన్న కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ఓకే. సో టు మేక్ అనంతపురం సిటీ యాజ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ సిటీ. అండ్ సీఎం గారు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు, అన్లెస్ అండ్ అంటిల్ సొసైటీ ఓన్స్ ఇట్ అప్. సొసైటీ ఓన్ అప్ చేసుకోకపోతే ఏ ప్రోగ్రామ్ అయినా కష్టం. మీరు ఒకసారి ఆలోచిస్తే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ యొక్క పేర్లు చూడండి, మనబడి, మనబడి, నాడు నేడు. ఆ బడి ఎవరిది? మనది. మనది అన్న ఒక ఫీలింగ్ వస్తేనే దాన్ని ఓనప్ చేసుకుంటారు. సో దాని నుండే మనం క్యూ తీసుకొని నేను చేసిన ప్రోగ్రామ్ కూడా మన అనంత. సో దిస్ ఈస్ అవర్ టౌన్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్. అంటే కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేయడం అనమాట. సో ఆ మనది, మన ప్రజలు, మన స్కూలు, మన టౌను, మన రోడ్లు మనం క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ ఓనర్షిప్ అన్నది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం కోసము ఆ విధంగా పేరు పెట్టుకొని చేయడం జరిగింది. సో అక్కడ కల్చర్ని డెపిక్ట్ చేసే విధంగా, అలాగే రోడ్స్ అవన్నీ కూడా నీట్గా పెట్టడము. దెన్ అక్కడ ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ అంటే ఎన్జిఓస్ ఉన్నారు, లేదంటే వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఆటో ఆర్గనైజేషన్స్, లేదంటే మర్కెంటైల్ ఆర్గనైజేషన్స్, అక్కడ షాప్ ఓనర్సు, వాళ్ళందరు ఎంప్లాయీస్. ఎవ్రీ సాటర్డే వీ యూస్ టు గో ఫర్ 2 hours, 7 o'clock to 9 o'clock. సో January 26th స్టార్ట్ చేసాము, మార్నింగ్ 7 o'clock సాటర్డే, ఎవ్రీ సాటర్డే. సో ఎంప్లాయీస్ వస్తారు, వేరియస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వస్తారు, దే విల్ టేకప్ వన్ ఏరియా. సో దిస్ సుందర కార్యక్రమం అన్నది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఆర్గనైజేషన్ టేకప్ చేస్తుంది. సో ఇన్వాల్వింగ్ ద పబ్లిక్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్. ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కాదు. సో ప్రజల యొక్క సహకారం, ప్రజలకి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఆ విధంగా దాన్ని ప్లాన్ చేసి చేయడం జరిగింది. ఫార్చునేట్లీ ఇట్ వెంట్ ఆఫ్ వెరీ వెల్ అండ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. Like now if you visit Anantapuram, you can find Anantapuram roads more beautiful and the paintings more చాలా హ్యాపీ అండ్ కల్చర్ని డెపిక్ట్ చేసే విధంగా ఉంటాయి. సార్ అక్కడ నేను ఒక ఏరియా చూసాను, గండికోట అని. అది కడప. అది చాలా బాగుంది సార్ ఏరియా. కానీ దాన్ని ఎందుకు డెవలప్ చేసి ఒక ఇన్కమ్ సోర్స్గా వీళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? అక్కడ షూటింగ్స్ అవి కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా జనరల్గా. మంచి టూరిజం ప్లేస్గా దాన్ని డెవలప్ చేస్తే ఆ జిల్లాకి అట్లీస్ట్ కొంత ఉపయోగపడుతుంది కదా. నాకు అదే అనిపించింది. సచ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ దట్ ఈస్. మీరు వెళ్ళారా ఎప్పుడన్నా? గండికోట చూశాను. గండికోట కడప జిల్లాలో ఉంటుంది. చాలా బాగుంది. వదిలేశారు సార్, రాగా వదిలేశారు. నాకు చాలా బాధేసింది. అట్లీస్ట్ అక్కడ ప్రజలకి, ఆ సొసైటీకి, అక్కడున్న జనాలకి ఉపయోగపడుతుంది కదా, అది ఏదైనా చేస్తే అని అనిపించింది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. మేబీ కడప కలెక్టర్ షుడ్ టేకప్ దోస్ యాక్టివిటీస్ ఆర్ గవర్నమెంట్ షుడ్ టేకప్. డెఫినెట్గా మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అలాగే రైతులు పండించిన పంటకి నిజంగా రైతు పరిస్థితి చాలా దారుణం అని చెప్పాలి. పాపం మామూలు వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా రాక రోడ్ల మీద పడేసి వాళ్ళంతా మానసికంగా అంత రోధించే పరిస్థితుల్లో మీరు ఒక గ్రేట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక్కసారి దాని గురించి మాకోసం. అంటే కోవిడ్ టైంలో పంట పండించారు, బట్ పంటని అమ్ముకోవడానికి బయట తీసుకొని వెళ్ళడానికి అప్పుడు మొత్తం లాక్డౌన్ వల్ల వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజులు బంద్ అయిపోయాయి.
సో లోకల్గా అంత డిమాండ్ ఉండదు, లేదంటే అంత ఎక్కువగా కన్జంప్షన్ ఉండదు. కరెక్ట్. సో పంట పండించిందేమో చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, సో ఇక్కడ కన్జ్యూమ్ అయ్యేది చాలా తక్కువ. అది సప్లై చాలా బయట మార్కెట్కి వెళ్తే కానీ మంచి సరైనటువంటి ధర రాదు. సో చాలామంది రైతులు ఏం చేశారంటే ఆ పంటని రోడ్డు మీద పోసి మాకు ఇట్లా తక్కువ రేట్ రాలేదు అని చెప్పేసి బాధపడడం జరిగింది. సో అప్పుడు కిసాన్ రైల్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వాజ్ దేర్. రైలు పేరే కిసాన్ రైల్. కిసాన్ రైల్, సో రైతుల రైల్ అనమాట. సో ఇమీడియట్గా రైల్వే వారితో మాట్లాడి, బాబు మాకు ఒక కిసాన్ రైల్ కావాలి, మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి రైల్వేస్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా దే టుక్ ఆల్ ద పర్మిషన్స్. సో సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి కిసాన్ రైలు, అలాగే ఇండియాలో సెకండ్ కిసాన్ రైలు అనంతపురం జిల్లా నుండి, అనంతపురం నుండి న్యూఢిల్లీ ఆజాద్పూర్ మండి మార్కెట్కి పెట్టడం జరిగింది. దట్ వాజ్ ఆన్ సెప్టెంబర్ 9th, 2020. సో దట్ కిసాన్ రైల్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇప్పటికి మోర్ దెన్ 120 ట్రిప్పులు పైనే అయ్యింది. సో ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. అండ్ దానివల్ల చాలామంది రైతులకి వారి యొక్క ప్రొడ్యూస్ బయట మార్కెట్లో అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే అందులో ఉన్నటువంటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని 50% రిడక్షన్ కూడా చేయించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎస్పెషల్లీ ఎంపీ గారు, అలాగే గవర్నమెంట్ యొక్క సపోర్ట్తో అది లాంచ్ చేసే రోజు సీఎం గారు కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించండి అని చెప్పేసి సీఎం గారు డైరెక్ట్గా రిక్వెస్ట్ చేయడము, మేము తర్వాత దాన్ని పర్సూ చేసుకొని తగ్గించేలాగా చేయడము. సో ఒక గవర్నమెంట్ ఇట్లాంటి యాక్టివిటీస్ టేకప్ చేస్తే దానివల్ల దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయలు అనేది ప్రజలకు, అంటే రైతులకి ఆదాయం వచ్చింది, అలాగే రైల్వేకి ఆదాయం వచ్చింది, అండ్ పబ్లిక్ ఆల్సో హ్యావ్ గాట్ గుడ్ ప్రొడ్యూస్. అంటే ఇక్కడి నుంచి రాయలసీమ నుంచి డైరెక్ట్గా రైతులే తీసుకెడతారండి ఢిల్లీ వరకు? ఎస్, వాళ్ళే అమ్ముకుంటారు. ఎస్, రైతులు అండ్ లోకల్గా ఉన్నటువంటి వ్యాపారులు కూడా తీసుకొని వెళ్ళవచ్చు. ఓకే. సో ట్రైన్లో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ట్రక్లో వెళ్తే ఏమవుతుందంటే ఆ జర్నీకి 3-4 days టైం పడుతుంది. సో ఈలోపు ఆ పండు యొక్క రూపు మారిపోతుంది, అవి నల్లగా అయిపోవడము, నల్లగా అయిపోతే అక్కడ రేటు తక్కువ రావడము. అదే ట్రైన్లో అనుకోండి 24 hours ఆ 36 hours మ్యాక్సిమం వెళ్ళిపోతాయి. సో పండ్లు ఆ ప్రీమియం క్వాలిటీగా ఉంటాయి. సో అవి బాగా కనపడతాయి కాబట్టి రేటు కూడా మంచిగా వస్తుంది. సో రేటు మంచిగా వస్తుంది, తక్కువ టైంలో వెళ్తాయి, ఫ్రెష్గా ఉంటాయి. సో అండ్ రైతులకు కూడా మంచి ధర వస్తుంది అనమాట. సో కన్జ్యూమర్కి, కస్టమర్స్కి మంచి క్వాలిటీ వస్తుంది, రైతులకు మంచి ప్రైస్ వస్తుంది, రైల్వేకి ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. మిడిల్ మ్యాన్ కూడా తగ్గినట్టు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పటికీ ఇది సక్సెస్ఫుల్గా నడుస్తుంది? యా, ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. స్టిల్ గోయింగ్ ఆన్. నేను ట్రాన్స్ఫర్ అయ్యే నాటికి 114 ట్రిప్పులు అయిపోయింది. ఇప్పటికి ఇంకా పెరిగి ఉండొచ్చు. కానీ సార్, సివిల్ సర్వెంట్స్ తలుచుకుంటే ఎక్కడ ఉన్నా వాళ్ళు చేయాలనుకునే మంచిని ఎవ్వరూ ఆపలేరు. ఎక్కడ ఉన్నా, ఇక్కడ కాదనే అక్కడున్నా, అక్కడ కాదని ఇక్కడున్నా, మీరు చేయగలిగే పరిధిలో మీరు చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా అది మీ చేతిలో ఉంటే డెఫినెట్గా మీరు చేసేస్తారు. దట్స్ వాట్ నేను మీ విషయంలో నేను చూస్తుంది. నిజంగానే మనకి ఎందుకులే అబ్బా వీళ్ళతో ప్రాబ్లం అవుతుంది, వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది అని ఒక సివిల్ సర్వెంట్ అనుకుంటే, రాజకీయ నాయకులు చేయగలరో లేదో నాకు తెలియదు, కానీ సివిల్ సర్వెంట్స్ మాత్రం ప్రజలకి, సమాజానికి, సొసైటీకి వాళ్ళు చాలా సర్వ్ చేయగలరు సార్. నో డౌట్. అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్ అన్నది ఇట్ ఈస్ ఆల్ ఫస్ట్ ఈజ్ పబ్లిక్. సో పబ్లిక్ కోరుకున్నదే జరగాలి. రెండోది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్. సివిల్ సర్వెంట్స్ అన్నది దే కమ్ నెక్స్ట్. సో ఎస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, దెన్ కమ్స్ సివిల్ సర్వెంట్స్. సో ఇట్ ఈస్ ఆల్ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అనమాట. అందరం కలిస్తేనే ముందుకు వెళ్ళగలం. సో ఎవరి రోల్ వాళ్ళకు ఉంటుంది. పద్మనాభయ్య గారు సివిల్ సర్వెంట్ ఉన్నారు కదా సార్, రిటైర్ అయ్యారు. ఆయన నేను ఎంట్రీ చేసినప్పుడు అదే అడిగాను, సార్ సివిల్ సర్వెంట్స్ చాలా కష్టపడి చదివి ఒక సివిల్ సర్వెంట్ అవుతారు, అయిన తర్వాత రాజకీయ నాయకుల చేతిలో వాళ్ళు ఎలా ఆడాలో అలా ఆడాల్సి వస్తుంది. స్వయం ప్రతిపత్తి ఉండే అవకాశం లేదా సివిల్ సర్వెంట్స్కి? ఎందుకంటే సొసైటీ మంచి, దేశం, సమాజం శ్రేయస్సు వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో ఇంత చదువుకొని, ఇంత నాలెడ్జ్ ఉండి, ₹1 రావడం వెళ్ళడం దగ్గర నుంచి ప్రతిదీ మీకు నాలెడ్జ్ ఉంటుంది సివిల్ సర్వెంట్స్ అందరికీ. సో మీరు బెటర్ సొసైటీని తీసుకురాగలుగుతారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకుల చేతిలో పెట్టడం ఏంటి సార్ అని నేను పద్మనాభయ్య గారిని అడిగితే, ఇది ప్రజాస్వామ్యం అంజలి, ఈ ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం సివిల్ సర్వెంట్స్కి స్వయం ప్రతిపత్తి అనేది ఉండడం చాలా కష్టం.
మేము ఎన్నో ఫేస్ చేసాం, మా తర్వాత వాళ్ళు ఎన్నో ఫేస్ చేస్తున్నారు, తరతరాలుగా వస్తున్న ఆనవాయితీగా వెళ్తుంది ఇలాగా అని చెప్పని అనడం జరిగింది. కానీ మీ విషయంలో అంటే చాలామంది సివిల్ సర్వెంట్స్లో జరుగుతుంది, బట్ మీ విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే మీరు 15 రోజుల్లో అంత మంచి హాస్పిటల్ని నిర్మించి ప్రతి బెడ్కి ఆక్సిజన్ సప్లై ఇచ్చి కోవిడ్ని అంత చక్కగా కంట్రోల్ చేసి ఒక భయంకర స్థాయికి వెళ్లకుండా ఆపి ఇంత అచీవ్ చేస్తే అక్కడ మీకు ముఖ్యమంత్రి గారు మీరు చాలా మంచి పని చేశారని మీకు అప్రిసియేషన్ కూడా మీకు ఇచ్చి అది సంతోషపడే టైంలోనే మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడానికి నేను అసలు షాక్ సార్, నేను నిజంగా షాక్ అయ్యాను నేను. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్, మీకు అభ్యంతరం లేకపోతే? యా, ఐ షేర్. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలతో పరిపాలించబడేది సార్. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ పబ్లిక్ని రిప్రజెంట్ చేస్తున్నారు. అంటే ఒక 20 లక్షల మందికి ఒక ఎంపీ, ఆర్ ఒక 3 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, ఆర్ 4-5 లక్షల మంది. ఎక్కడ సార్ మీరు సివిల్ సర్వెంట్గా మీరేం మాట్లాడలేరు నాకు తెలుసు. యాజ్ ఎ జర్నలిస్ట్ అనండి, యాజ్ ఎ సొసైటీలో నేను కూడా ఒక ఇండియన్ పౌరురాలను కాబట్టి నేను మాట్లాడుతున్నాను మామూలుగా. మీరేం ఆన్సర్ ఇవ్వకపోయినా నేనేమనుకోను. ప్రజలు ఎవరు ఎన్నుకుంటున్నారండి చెప్పండి? నా ఓటు నేను వేసేటప్పటికి ఎవరో వేసేస్తున్నారు వెళ్ళి. ఓకే, నేను ఎన్నుకుంటున్నానా? నాకు కావాల్సిన మా సొసైటీకి ఇతనైతే బాగుంటాడని నేను ఎంచుకుని సెలెక్ట్ చేసుకుని ఓటు వేసే లోపలనే అక్కడ ఓటు ఉండట్లేదు, ఏమనంటే వేసేసారండి ఆల్రెడీ అని. సో ఇలాంటి ఓట్లు 50% పైగా ఉన్నాయి సార్. ఎవరు ఎంచుకుంటున్నారు, ఎవరు ఎంచుకోవట్లేదు? మీరు చెప్పండి, నేను వింటాను. అంటే మీ ఒపీనియన్ మీకు ఉండవచ్చు. అదే సార్, అదే సార్. బట్ దిస్ ఈస్ అవర్ కంట్రీ ఈస్ డెమోక్రసీ, అండ్ డెమోక్రసీలో పబ్లిక్ ఆర్ ద సుప్రీం అథారిటీ. సో పబ్లిక్ ఆ డెసిషన్ మేకింగ్, అంటే మన దేశాన్ని ఎలా గవర్న్ చేసుకోవాలి అన్న అధికారాన్ని ప్రతి ఒక్కరూ ఆ ఎక్సర్సైజ్ చేయలేరు కాబట్టి పబ్లిక్ వారి యొక్క అథారిటీని కొంతమందికి ఇస్తారు. దట్ ఈస్ అప్ డెలిగేషన్ ఆఫ్ అవర్ రైట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో మనం ఇప్పుడు 130 కోట్ల మంది పార్లమెంట్లో వెళ్ళి కూర్చొని డిస్కస్ చేయలేము. సో కొంతమంది ప్రజల తరపున ఒక్కరు వెళ్తారు అక్కడికి. సో దే ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. సో డెమోక్రసీలో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ద అల్టిమేట్ అథారిటీ, బికాస్ మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా దట్ ఈస్ ద ట్రూత్. సో దే విల్ బి రిప్రజెంటింగ్ ద పబ్లిక్. సో వెదర్ దే ఆర్ ట్రూలీ రిప్రజెంటింగ్ మీరు అన్నట్లు దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ యొక్క అథారిటీ దట్ ఈస్ ద ఫైనల్ వన్. సో సివిల్ సర్వెంట్స్ ఆర్ లైక్ they are chosen through a competitive exam to implement the policies made by the public representatives. Yes, sir. So there is a clear cut constitution lo ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ లెజిస్లేచర్ ఉంటుంది, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, తర్వాత జ్యుడిషియరీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్లో మినిస్టర్స్ ఉంటారు, తర్వాత పబ్లిక్ సర్వెంట్స్ వస్తారు. సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అన్నది దట్ ఈస్ ద అల్టిమేట్ అథారిటీ అండ్ వీ హ్యావ్ టు ఫాలో దట్. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్లాంటివి కొన్ని చిన్న తేడాలు వస్తుంటాయి. దట్ ఈస్ లైక్ ఇంత పెద్ద సొసైటీలో అవన్నీ కామన్. బట్ అల్టిమేట్ అథారిటీ ఇన్ ఎ డెమోక్రసీ ఈస్ దిస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో వీ నీడ్ టు ఫాలో దట్ స్ట్రక్చర్. అంటే యాజ్ అ పబ్లిక్ మీరు చేసే పనులు తెలిసిన వ్యక్తిగా నేనైతే ఆ రోజు ఇంత మంచి వర్క్ చేసి అప్రిసియేషన్ ఇచ్చి సడన్గా ఎందుకు ఇలా జరిగింది అనేది చాలా బాధ అనిపించింది సార్. Coming to this COVID hospital. Yes, sir. Sorry, I could not answer the full part of your question. Yes, So Ananthapuramlo, as I have told in the initial stages of this interview, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ చెప్పుకోదగ్గ పెద్ద హాస్పిటల్స్ లేవన్నమాట. సో కేసెస్ ఏమో పెరిగిపోతూ ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం విశాఖపట్నం జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయో అనంతపురంలో కూడా అన్ని కేసులు ఉన్నాయి. బట్ విశాఖపట్నంతో పోల్చుకుంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోల్చుకుంటే ఇందులో ఒక 10% కూడా అనంతపురంలో లేదు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే గవర్నమెంట్ ఏం చేశారంటే ఇమీడియట్గా టెంపరీ హాస్పిటల్స్ కట్టించండి అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ టెంపరీ హాస్పిటల్స్ కట్టించడానికి జనరల్గా చాలా టైం పడుతుంది. సో బట్ ప్రజల యొక్క ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఈజ్ వాల్యుబుల్. సో దానికోసం అని చెప్పేసి ఏం చేసామంటే ఇమీడియట్గా ఒక మంచి టీంని ఏర్పాటు చేసేసి ఒక 30 మెంబర్స్తో ఒక సూపర్ హ్యూమన్ టీంని ఏర్పాటు చేసేసి 24/7 కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ హాస్పిటల్ని వితిన్ 2 వీక్స్లో కన్స్ట్రక్షన్ చేయించగలిగాము. అండ్ అక్కడ ఏంటంటే ఆక్సిజన్ తాడిపత్రిలో ఉంది, ఆ ఆక్సిజన్ని బయటికి తీసుకొని వెళ్ళడానికి లేదు, అంటే అటువంటి ఫెసిలిటీ లేదు.
సో ఆక్సిజన్ ఎక్కడైతే అవైలబుల్గా ఉందో అక్కడే హాస్పిటల్ని కట్టించేసామన్నమాట. ఓకే. సో 500 బెడెడ్ హాస్పిటల్ని జర్మన్ హ్యాంగర్ స్ట్రక్చర్తో చేయించడం జరిగింది. సో దానివల్ల అంటే ప్రజల యొక్క ప్రాణాలని కాపాడడానికి కొంత కష్టపడడం, లేదంటే 24/2 కష్టపడడం, దట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ టాస్క్. సో ఎఫర్ట్స్ మొత్తం పెట్టారు సార్. ఎందుకు కాదు సార్, ఎంతమంది చేతిలో ఇది చేయగలిగే అధికారం ఉండి కూడా చాలా చేశానులే చూశానులే అనే ఒక నిస్సత్వం అనేది మనకు కనిపిస్తుంటుంది. బట్ మీరేంటంటే అహర్నిస్లో దాని మీద 24/7 మీరు దాని మీద ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఏంటంటే వీ యూస్ టు గెట్ కాల్స్, అంటే ఫోన్ కాల్స్, సార్ ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాము, మా బంధువుకి కోవిడ్ వచ్చింది, ఇక్కడ బెడ్ దొరకడం లేదు, లేదంటే ఈ ఇంట్లో ఉన్నాము, బెడ్ దొరకక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. దట్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడి. ప్రతి కుటుంబంలో ఎవరికో కోవిడ్ రావచ్చు, ఇబ్బంది పడకూడదు. సో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఇమ్మీడియట్గా చేయాల్సిన అవసరం ఉంది. సో దట్ కెన్ బి సంబడి టుడే, టుమారో దట్ కెన్ బి అవర్ ఫ్యామిలీ మెంబర్. సో వెన్ వీ ఐడెంటిఫై ద ఇష్యూ విత్ అవర్ సెల్స్, అంటే ఆ కోవిడ్ వచ్చినటువంటి వ్యక్తి మనవాడే అయితే ఏం చేస్తాము? సో ఇమీడియట్గా ఒక జిల్లా ఆఫీసర్గా, జిల్లా అడ్మినిస్ట్రేటర్గా సో సాధ్యమైనంత తొందరలో మనం దీన్ని కట్టాలి. అంటే బెడ్స్ అయిపోకముందే, అంటే ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ చిన్న చిన్న హాస్పిటల్స్లో ఏదైతే మేనేజ్ చేస్తున్నామో అది అయిపోకముందే ఇక్కడ కొత్తది రెడీ కావాలి, 500 బెడెడ్ హాస్పిటల్. సో ఆ విధంగా అందరినీ మోటివేట్ చేసి అక్కడ ఉన్న టీం కూడా, ఈరోజు మనకు ఫోన్ కాల్ వస్తుంది, రేపు పొద్దున మన బంధువులు కూడా, లేదంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అటువంటి పరిస్థితి రావచ్చు. సో లెట్ us డూ దిస్ క్విక్లీ అని చెప్పేసి వాళ్ళని కూడా మోటివేట్ చేసి చేయడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఇట్ కేమ్ అప్ వెరీ నైస్లీ. So I am so glad that that was constructed in the record 14 days time, and I think it was India lo one of the quickest chala fast constructed record hospital. meede. And inga transfer antara, that is part and parcel of IAS profession or any government employees, this one. So there is nothing in that, there is nothing special anamata. So transfers eppudaina vastu untayi, that is అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు దోస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. మీరు తీసుకున్న అంటే అంత స్పోర్టివ్గా తీసుకున్నారు మీరు దాన్ని. నేనైతే షాక్ అయిపోయాను అసలు. అప్పుడే అప్రిసియేషన్ ఇచ్చారు, చాలా బాగుంది చంద్రుడు అని చెప్పాను ఆయన. అదే రోజు మీరు ఆఫీస్కి వచ్చే టైంలో మళ్ళీ అది ట్రాన్స్ఫర్ పెట్టానంటే నేను అసలు నాకు తెలిసినప్పుడు చాలా అసలు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది సార్. ఇట్ వాస్, అంతకుముందు నేను ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను, ఎండీగా ఉన్నాను. సో అప్పుడు కూడా సడన్గానే వచ్చింది, సడన్గా సమ్ ర్యాండమ్ ఈవినింగ్ చెక్ చేసుకుంటే కలెక్టర్గా పోస్ట్ చేశారని చెప్పేసి. సో అడ్మినిస్ట్రేషన్లో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. సిన్సియర్గా ఒక్కసూటిగా వాళ్ళే సివిల్ సర్వెంట్స్కి ఇది కామనే మేము చూస్తున్నాం కదా. యాక్చువల్లీ డిఫరెంట్ జిల్లాల్లో ఈవెన్ విమెన్ సివిల్ సర్వెంట్స్ అయినా మేల్ సివిల్ సర్వెంట్స్ అయినా కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే ఇదే, సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులు తప్పట్లేదు. అంటే వాట్ ఐ టేక్ ఫ్రమ్ దిస్ ఈజ్, సార్, అనంతపురం ఈజ్ ద బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా అండ్ ఎంటైర్ కంట్రీలోనే 7th బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్. అండ్ పాపులేషన్ ఈజ్ ఆల్సో రాయలసీమలో చిత్తూరు ఫస్ట్, చిత్తూరు తర్వాత అనంతపురం హైయెస్ట్ పాపులేషన్, దాదాపు 46 లక్షలు. అంటే ఒక అంత పెద్ద జిల్లాకి కలెక్టర్గా సీఎం గారు నాకు అవకాశం ఇవ్వడం, అండ్ ఐ వర్క్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 19 months, 1 year 7 months. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. సో ఒక పెద్ద జిల్లాకి నమ్మకం ఉంచి నన్ను వేయడం, అక్కడ సాధ్యమైనంత వరకు మంచిగా పనులు చేయగలగడం. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, అంటే అవకాశాలు రావడం అనేది చాలా తక్కువగా వస్తుంటుంది. సో అటువంటిది సీఎం గారు నన్ను అక్కడ అవకాశం ఇవ్వడం అండ్ అన్ని రోజులు కూడా అక్కడ చేయడం అన్నది, దట్ ఈస్ ద ఐ ఎంజాయ్డ్ దట్ పీరియడ్. టు బీ హానెస్ట్, ఐ కుడ్ డూ సో మెనీ థింగ్స్. అంటే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ వర్క్స్ అన్నీ అనంతపురం అంటే ఎప్పుడు వెనక ఉండేది, చివరిలో ఉండేదన్నమాట. పేరులో మాత్రం ముందు ఉండేది కానీ మిగతా పనులలో చివరి ఉండేది. ఆల్మోస్ట్ అన్ని పారామీటర్స్లో కూడా అనంతపురంని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకొని రావడం జరిగింది జెన్యున్గానే. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఐ గాట్ టు వర్క్ దేర్ యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సార్ ఇంకోటి, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ వాటర్ చాలా తక్కువ ఉంటుందమ్మా, అందుకని మాకు పొద్దుతిరుగుడు ఒకటి, పల్లి అనుకుంటా ఇంకోటి, పల్లి ఒకటి ఎక్కువ పండిస్తాం, మిగతా పంటలు అంతగా మాకు నీరు ఉండదు ఇక్కడ అని. సార్ వాటర్ నిజంగా వర్షాల మీద ఆధారపడి హలో లక్ష్మణ అంటూ ఇలా వెయిట్ చేస్తాం మేము అని చెప్తే, ఈ రోజుకి
అక్కడ రాయలసీమలో ఈ పరిస్థితి ఉందా, వాటర్ తీసుకొచ్చే అవకాశమే లేదా అక్కడికి అనిపించింది సార్. యా ట్రూ. అనంతపురం ఈస్ లోయెస్ట్ రైన్ఫాల్ రిసీవింగ్ డిస్ట్రిక్ట్, సెకండ్ లోయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. దాదాపుగా 553 మిల్లీలీటర్లు పడుతుంది సంవత్సరానికి యావరేజ్గా. జైసల్మేర్ ఈజ్ ద లోయెస్ట్ రైన్ఫాల్ రిసీవింగ్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అనంతపురంలో వాటర్ అన్నది నిజంగానే తక్కువ ఉంటుంది. బట్ బికాజ్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయినవి కావచ్చు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నవి, హంద్రి నీవా సుజల స్రవంతి కావచ్చు, లేదంటే హెచ్ఎల్సి అని చెప్పేసి ఉంది, హై లెవెల్ కెనాల్ అని చెప్పేసి. సో ఆ స్కీమ్స్ వల్ల సాధ్యమైనంత వరకు ఇప్పుడు మంచిగానే ఉంది. బట్ ఇంకా ఆ స్కీమ్స్ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, అంటే వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇంతకుముందు తక్కువ కెపాసిటీ అంటే తక్కువ విడుతూ ఉండేది, వాటిని ఇప్పుడు వైడెన్ చేస్తూ ఉన్నారు. సో అది సీఎం గారు రీసెంట్గానే వాటిని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. సో అవన్నీ కంప్లీట్ అయ్యాయంటే మాత్రం అనంతపురం ఇంకా మంచిగా అవుతుంది. అక్కడ ఏంటంటే ట్రెడిషన్ అంటే కొన్ని సంవత్సరాల నుండి అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి సాయిల్ యొక్క సూటబిలిటీ కావచ్చు, గ్రౌండ్ నట్ అన్నది చాలా ఎక్కువగా పండిస్తారు. సో అక్కడ దాదాపుగా 70% మొత్తం ఎంటైర్ అగ్రికల్చర్ వేసేటటువంటి ఏరియాలో 70% వేరుశనగనే వేస్తారు. సో అండ్ అక్కడ పండించేటటువంటి వేరుశనగ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బికాస్ అక్కడ యొక్క సాయిల్ ఫర్టిలిటీ మేబీ రెయిన్ఫాల్ తక్కువ ఉండడం వల్ల కావచ్చు, అక్కడ పండే పంటలు కావచ్చు, లేదంటే వేరుశనగ కావచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అండ్ హార్టికల్చర్ కూడా చాలా బాగా ఉంది అక్కడ. సో దో రెయిన్ఫాల్ ఈజ్ లెస్, అంటే యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ లెస్, బట్ అదర్వైజ్ అగ్రికల్చర్ ఈజ్ బాగానే డెవలప్ అయ్యి ఉంది. అండ్ ఈసారి లాస్ట్ 2 years మాత్రం నేను కలెక్టర్గా ఉన్న పీరియడ్లో మాత్రం దెర్ వాజ్ సఫిషియంట్ రెయిన్ఫాల్. సో లక్కీలీ దాదాపుగా 120 సంవత్సరాలలో కురవనంత రెయిన్ఫాల్ లాస్ట్ ఇయర్ అంతకుముందు కూడా పడింది. సో దట్ వాజ్ లైక్ నా లక్ కూడా అనుకోవాలి. సో నిజంగా అక్కడ ఉన్నటువంటి పీరియడ్లో మాత్రం ఈసారి కూడా బాగానే పడుతుంది అక్కడ. ఓకే ఓకే. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం కనుచూపు మేర, మంచి సమ్మర్లో వెళ్ళాను సార్ నేను. ఓకే. కనుచూపు మేర అంతా బీడి భూమే కనపడుతుంది నాకు. ఎక్కడ వెళ్ళిన ఏరియాలో ఎక్కడ జమలమడుగు అనుకుంటే, జమలమడుగు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెళ్ళాను నేను. ఓకే. కనుచూపు మేర అంతా ఏం లేదు సార్, మొత్తం రా. ఓకే. ఖాళీ స్థలం. అయ్యో ఇంత ఖాళీ స్థలం ఉండిపోయిందంటే ఇక్కడ మొక్కలు పడినవా అని అంటే, అక్కడ అని అడిగితే నీళ్ళేవమ్మా ఇక్కడ అన్నారు. సో ట్రూ. అంటే అక్కడ ఇండస్ట్రీస్కి చాలా అవకాశం ఉంది, పొటెన్షియల్ ఉంది. ఇప్పటికే చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వేరియస్ ఇండస్ట్రీస్ అక్కడ ప్రపోజల్లో ఉన్నాయి. సో దేర్ ఆర్ వేరియస్ స్టెప్స్ బీయింగ్ టేకెన్ అనమాట. అంటే అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి, అలాగే ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి. అక్కడ సోలార్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మీరు అన్నట్లు ఆ ఖాళీ స్థలం మొత్తం సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్ పెడుతూ ఉన్నారు. అనంతపురం ఒక జిల్లాలోనే లాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్, విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో అంటే అక్కడ నేచర్కి తగినట్టు, అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్కి తగినట్టుగా ఆ ప్లేస్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఇప్పుడు. ఓకే ఓకే, ఇట్స్ నైస్ సార్. సార్ ఇప్పుడు విమెన్ రైట్స్ అనేవి జనరల్గా మనం వింటున్నాం, కానీ మీరు గర్ల్ రైట్స్ గురించి అమ్మాయిల్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. సో మా కోసం ఒక్కసారి మీరు అక్కడ డెవలప్ చేసిన గర్ల్ రైట్స్ గురించి ఒకసారి చెప్తారు? అంటే జనరల్గా ఉమెన్ రైట్స్ అనేది ఒక సపరేట్ కేటగిరీగా గుర్తించారు, కానీ అందులో ఉమెన్ రైట్స్లో గర్ల్స్ చిల్డ్రన్ యొక్క రైట్స్ అన్నది రీసెంట్గా 1990sలోనే గర్ల్స్ని ఒక కేటగిరీగా గుర్తించి వారికి కూడా కొన్ని సపరేట్ స్పెసిఫిక్ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి గుర్తించడం 1990sలో జరిగింది. సో అమ్మాయిలు కూడా మనుషులుగా గుర్తించారు ఫైనలీ, అమ్మాయిల యొక్క రైట్స్ని. అమ్మాయిలు గుర్తించలేదా ఇంకా? అమ్మాయిల యొక్క రైట్స్ స్పెసిఫిక్. సొసైటీని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను మిమ్మల్ని, నేనేమనడం లేదు. సొసైటీని అమ్మాయిలు అనేటప్పటికీ ఈ రోజుకి అమ్మాయిని కనాలన్నా, పెంచాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఆ తర్వాత ఇతరత్ర పనులకైనా అమ్మో అమ్మాయిని కన్నారా అన్న పాయింట్లోనే ఉన్నారు సొసైటీ. కాబట్టి వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించారా అన్నాను, అంతే, ఇంకేం కాదు. సో అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ ఆర్గనైజేషన్, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, సో 1990sలో గర్ల్స్కి సపరేట్ కొన్ని స్పెసిఫిక్ రైట్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం అప్పుడు గుర్తించడం జరిగింది. సో దాన్ని 20th యానివర్సరీలో కమెమొరేట్ చేస్తూ 2011 నుండి ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అన్నది సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి October 11th ఆ గర్ల్ చైల్డ్ డేగా డిసైడ్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ 2020లో
సో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డేని అనంతపురంలో మనం సెలబ్రేట్ చేసాం. సో అది సెలబ్రేట్ చేయడం ఏదో ఊరికే ఒకరిద్దరిని కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ అన్ని పోస్టులలో కూడా 1 డే గర్ల్ చైల్డ్ ఆఫీసర్గా ఉంటే ఎలా ఉంటుంది, కలెక్టర్ నుండి మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు. సో గర్ల్ చైల్డే ఆ రోజు ఆఫీసర్గా ఉండాలి అని చెప్పేసి ఒక 1 డే ఆఫీసర్గా చేయడం జరిగింది. సో దట్ ఆ గర్ల్ చిల్డ్రన్లో మనం కూడా పెద్ద పెద్ద పోస్టులలో ఉండగలము, లేదంటే మనం కూడా సాధించగలము, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసము ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి బాలికే భవిష్యత్తు అన్న పేరు కూడా పెట్టడం జరిగింది, గర్ల్ ఈజ్ ద ఫ్యూచర్ అన్నట్లు. సో దట్ వాజ్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ వేర్ అన్ ఏ సింగిల్ అకేషన్ మోర్ దెన్ 500 గర్ల్స్ హ్యావ్ ఆక్యుపైడ్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీస్ అనమాట. సో కలెక్టర్గా ఒకరు, జాయింట్ కలెక్టర్గా ఒకరు, మున్సిపల్ కమిషనర్గా ఒకరు, సబ్ కలెక్టర్గా ఒకరు, అలాగా. సో అక్కడ ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని, అది కూడా అంటే 10 years to 16 years మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని లాటరీ ద్వారా ఐడెంటిఫై చేసి, సో వారిని వేరియస్ కెపాసిటీలో కూర్చోబెట్టి అండ్ ఆ రోజు వాళ్ళు డెసిషన్స్ కూడా తీసుకునేలాగా చేయడం జరిగింది. సో పర్టైనింగ్ టు ఎనీథింగ్. సో వాట్ ఎవర్ దే సా ద సొసైటీ, వాట్ ఎవర్ దే ఫీల్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు ఆ రోజు డెసిషన్స్ తీసుకునేలాగా కూడా చేయడం జరిగింది. సో దట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ అండ్ అప్రిషియేటెడ్ బై ఈవెన్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. మన్ కీ బాత్ అప్డేట్స్లో ఇట్ వాస్ ట్వీటెడ్. సో అనంతపురంలో ఇలా చేశారని చెప్పేసి, అలాగే ప్రకాష్ జావదేకర్ గారు కూడా ట్వీట్ చేశారు. సో దట్ దెర్ వాజ్ అ స్టడీ వాజ్ కండక్టెడ్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఒక స్టడీ కండక్ట్ చేశారు. ఆ రోజు ఆఫీసర్స్గా పనిచేసినటువంటి గర్ల్ చిల్డ్రన్, ఆ రోజు అవకాశం రానటువంటి చిల్డ్రన్, మిగతా చిల్డ్రన్, సో వీళ్ళొక 5 మంది, వాళ్ళొక 500 మందితో స్టడీ చేశారనమాట. సో స్టడీ చేసి వాట్ దే హ్యావ్ కమ్ అప్ ఈజ్, ఆ రోజు ఎవరికైతే అవకాశం వచ్చిందో దోస్ చిల్డ్రన్ వర్ డెపిక్టింగ్ మోర్ కాన్ఫిడెన్స్, మోర్ హోప్ఫుల్నెస్ అబౌట్ ద ఫ్యూచర్. సో భవిష్యత్తులో మాకు బాగా ఉంటుంది, మేము సాధించగలము అన్న ఒక కాన్ఫిడెన్స్, మేము మంచిగా చేయగలము, ఏదైనా సాధించగలము అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ పిల్లలకి. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ బాగా ఇంకా చేస్తే బాగుంటుంది అన్న ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ ప్రోగ్రామ్ వాజ్ వెల్ రిసీవ్డ్ అండ్ ఇట్ వెంట్ ఇన్ టు ద సొసైటీ ఇన్ ఏ గుడ్ నోట్. సార్, ఎవరైనా మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీకు బొకేలు ఏవో తీసుకురావద్దు, నాకు ఒక పుస్తకం లేక ఒక మొక్క తీసుకురండి అని చెప్పని మీరు చెప్పారట. సో మొత్తానికి బొకేలు బిజినెస్ అంతా పోయింది అక్కడ. ఏంటి సార్, ఇంకా ట్రక్కుడు పుస్తకాలు, బోల్డని మొక్కలు వచ్చేట, అసలు ఎందుకు అలా మీకు చేయాలనిపించింది ఒకసారి మా కోసం? అంటే జనరల్గా బొకే రిసీవ్ చేసుకొని ఏం చేస్తారు? నిజం కదా, కాసేపు చూస్తాం, పక్కన పడేస్తాం. మహా అంటే అందులో ఉన్న పూలు తీసుకొని ఇంట్లో డెకరేట్ చేస్తాం, కొద్ది రోజులు మేబీ 1-2 days డెకరేట్ చేస్తాం, పక్కన పడేస్తాము. ఒకవేళ ఇఫ్ యూ రిసీవ్ 100 బొకేస్, వాట్ విల్ యూ డూ? సో దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో అందుకని చెప్పేసి వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే హూ ఆర్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ నోట్బుక్స్ కావచ్చు, లేదంటే ఇతర బుక్స్ కావచ్చు. అండ్ అన్నెసరీ పబ్లిక్ రిసోర్స్ని వేస్ట్ చేయడం ఎందుకు, ఆర్ వై కాంట్ వీ మేక్ ఇట్ యూస్ఫుల్ టు ద సొసైటీ. సో అన్న ఉద్దేశంతో January 1st ఎవరైతే కలెక్టర్ని గ్రీట్ చేయడానికి వస్తారో అటువంటి వారికి అంతా బొకేస్ ఇట్లాంటివి కాకుండా బుక్కులు, మొక్కలు, విష్ విత్ బుక్స్ అండ్ విష్ విత్ ప్లాంట్స్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో పీపుల్ హ్యావ్ రెస్పాండెడ్ వెరీ వెల్ టు దట్ క్యాంపెయిన్. లాట్ ఆఫ్ దాదాపుగా నాకు ఒక చిన్న మినీ ట్రక్ లోడ్ బుక్స్ వచ్చాయి. అదే రోజు సాయంత్రం అవన్నీ తీసుకొని వెళ్ళేసి మళ్ళీ స్కూల్స్లో ఇవ్వడం జరిగింది. సో అండ్ అలాగే వచ్చినటువంటి మొక్కల్ని అంతా కూడా కొన్ని స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేసేసి ప్లాంట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసిక్గా అనంతపురం లాంటి ప్లేస్లో లైక్ లాట్ ఆఫ్ డ్రై ఏరియా ఉంటుంది. సో అక్కడ మొక్కలు పెంచడం అన్నది ఇట్ షుడ్ నాట్ బి ఏ 1 day యాక్టివిటీ ఆర్ వన్ ప్రోగ్రామ్ యాక్టివిటీ లా కాకుండా కన్స్టెంట్గా ఆ ప్రోగ్రామ్ అన్నది, అంటే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఐ యూస్ టు స్టార్ట్ దట్ ప్రోగ్రామ్ బై ప్లాంటింగ్ ఏ ట్రీ. సో దాదాపుగా లాస్ట్ ఇయర్ హరిత పచ్చతోరణం కార్యక్రమం కింద కొన్ని లక్షల మొక్కలు నాటించగలిగాం. దాదాపుగా 50 లక్షల పైన మొక్కలు నాటించగలిగాం. సో అనంతపురం లాంటి ప్లేస్కి ఆ గ్రీనరీ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా అంటే ఆ మొక్కల్ని బతికించడం, అవి సర్వైవ్ అయ్యి పెద్దగా అయ్యేలాగా చూడడము, సో ఇటువంటి యాక్టివిటీస్ కూడా. సో ఇవన్నీ కూడా దే షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్.
ఇన్స్టెడ్ ఆఫ్ ఏదో వన్ డే యాక్టివిటీలా కాకుండా డైలీ రొటీన్లో ఉండేలాగా సాధ్యమైనంత వరకు ట్రై చేయడం జరిగింది. హోప్ఫుల్లీ లైక్ దే ఆర్ కంటిన్యూయింగ్. సో వేరెవర్ ఐఎమ్ గోయింగ్ ఐ విల్ బీ డూయింగ్ దోస్ థింగ్స్. సార్ అంటే ఎస్పెషల్లీ రాయలసీమ జిల్లాలో కర్ణాటక బోర్డర్లో కానీ ఈ జోగిని వ్యవస్థ అనేది ఇప్పటికీ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. అవునా, మీరు చాలా వరకు పాపం వాళ్ళకి న్యాయం చేయాలని చాలా ప్రయత్నించారు, చాలా చేశారని చెప్పని విన్నాను సార్. సో ఆ వ్యవస్థ గురించి మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ గురించి ఒకసారి మాకోసం. సో నిజంగా దట్ ఈస్ ఇన్హ్యూమన్ అండ్ అన్ఫార్చునేట్ సిస్టమ్ విచ్ ఈస్ స్టిల్ ప్రివైలింగ్ ఇన్ ఎస్పెషల్లీ రాయలసీమ డిస్ట్రిక్ట్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ అనంతపురం. సార్ సో అండ్ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న పిల్లల్ని, యంగ్ పిల్లల్ని బిఫోర్ ప్యూబర్టీ దేవదాసిగా టెంపుల్లో ప్రాస్టిట్యూట్గా చేయడము, ఒక చిన్న కార్యక్రమం ఏదో చేసి వారిని లైఫ్ లాంగ్ దే ఆర్ కండెమ్డ్ టు ఏ లైఫ్ ఆఫ్ ఇండిగ్నిటీ అనమాట. సో దే విల్ బీ లైక్ సస్టైనింగ్ దెమ్సెల్స్ ఆన్ దట్ ఈస్ ఒక సార్ట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. సో ఆ విధంగా కన్వర్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఇన్హ్యూమన్ సిస్టమ్ అనమాట. సో అటువంటి వారికి ఏమవుతుందంటే కొన్ని గవర్నమెంట్ సర్వీసెస్ యాక్సెస్ చేయాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ చిల్డ్రన్ ఆర్ దేర్, స్కూల్లో తండ్రి పేరు ఏంటి అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇంతకుముందు దమయంతి గారు అని చెప్పేసి సీనియర్ IAS ఆఫీసర్ ఉండేవారు. షీ పాస్డ్ ఏ సర్క్యులర్ సేయింగ్ దట్ యూ నీడ్ నాట్ ఇన్సిస్ట్ ఫర్ ఫాదర్స్ నేమ్. ఇఫ్ సంబడీ ఈజ్ కమింగ్ టు యువర్ స్కూల్, టేక్ మదర్స్ నేమ్ అండ్ గివ్ అడ్మిషన్. అదే కదా సార్, తండ్రి నమ్మకం తల్లి ప్రూఫ్ అని చెప్తారు కదా నిజంగా. సో అటువంటి అంటే ఇంకా వేరే ఒక రేషన్ కార్డు కావాలి, లేదంటే పెన్షన్ కావాలి, లేదంటే హౌసింగ్ కావాలి, ఏది కావాలన్నా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కావాలి. సో ఇప్పుడున్నటువంటి ఆ వ్యవస్థ వలన వారికి ఐడెంటిటీ లేకపోవడము, లేదంటే ఐడెంటిటీ ఉన్నా కూడా సరైనటువంటిది కాకపోవడం వల్ల వాళ్ళు వేరే సర్వీసెస్ని యాక్సెస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో అటువంటి వారిని అంతా ఐడెంటిఫై చేసి వీరికి ఏదో ఒకటి చేయాలి మనం అని చెప్పేసి, సో అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ పట్ల సానుభూతితో ఉండాలి. దట్ ఈస్ దే క్రైమ్ కమిటెడ్ బై ద సొసైటీ అగేన్స్ట్ దెమ్. దట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్. ఒక చిన్న 10-12 సంవత్సరాల వయసులో వాళ్ళు జోగిని అవుతున్నారంటే వాళ్ళేం కోరుకొని నేను జోగిని అవుతాను, నేను ఇట్లా వెళ్తాను అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పరు. వాళ్ళ మీద రుద్దబడినటువంటి ఒక క్రైమ్ అది. సో దాన్ని సరిచేయాల్సినటువంటి అవసరం అడ్మినిస్ట్రేషన్ మీద, గవర్నెన్స్ మీద ఉంది. అందుకని చెప్పేసి వారిని గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేయడానికి కావాల్సినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వడము, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఉండేలాగా వారిని స్కూల్స్లో జాయిన్ చేయించడము, వాళ్ళకి పెన్షన్ కానీ హౌసింగ్ కానీ వచ్చేలాగా చేయడము, ఇవన్నీ కూడా టేకప్ చేయడం జరిగింది. కొంతవరకు సఫలీకృతం అయ్యాము. బట్ ఆ వ్యవస్థనే రూపుమాపాల్సినటువంటి అవసరం ఉంది. సో హోప్ఫుల్లీ ఆ వ్యవస్థని కంప్లీట్గా లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. హోప్ఫుల్లీ ఆ దిశగా ఇంకా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కానీ సార్ అది మీరు చెప్పినట్టుగా పూర్తిగా సమూలంగా వ్యవస్థని తీసి పారేయాలి అని అంటే వాళ్ళలో చదువు ఒకటి రావాలి, రెండోది పావర్టీ నుంచి బయటపడాలి. ఈ పావర్టీ ఉండడం వల్లేనా సార్ మోస్ట్లీ ఇలాంటి వ్యవస్థ అనేది రావడం జరిగింది వాళ్ళ దగ్గర? నో పావర్టీ కాదు, పావర్టీ చదువు వల్ల కాదు. దేర్ ఈజ్ ఏ అంటే సంబడి ఈజ్ కమిటింగ్ దట్ క్రైమ్. అంటే వేరే వాళ్ళు వాళ్ళని చేయిస్తూ ఉన్నారు. అంటే దేర్ ఈజ్ ఏ బిలీఫ్ దట్ వీళ్ళు ఇట్లా చేయాలి, వీళ్ళు జోగినిగా మారితే బాగుంటుంది, లేదంటే కుటుంబానికి మేలు జరుగుతుంది, మూఢనమ్మకమే. అటువంటి ఒక మూఢనమ్మకాన్ని పెంపొందిస్తూ ఉన్నారు. మనం నిర్మూలించాల్సింది అంటే పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. దే ఆర్ ద విక్టిమ్స్. సో వాళ్ళు చదువుకోవడం వల్ల, లేదంటే వాళ్ళు పావర్టీ నుండి బయటికి రావడం వల్ల కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో, అటువంటి ఒక మూఢనమ్మకం ఎక్కడైతే ఉందో ఆ మూఢనమ్మకాన్ని రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దిస్ ఈస్ లైక్ మూఢనమ్మకం, దీన్ని పాటించాల్సిన అవసరం లేదు. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ద జోగినీస్ ఆర్ దేవదాసీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి SCs అండ్ BCs. సో ఇట్స్ నాట్ అబౌట్ పావర్టీ ఆర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కాదు, ఇట్ ఈస్ అబౌట్ ద రిలీజియస్ బిలీఫ్. సో ఆ బిలీఫ్ని స్ట్రైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అది టేక్స్ టైం. సొసైటల్ ఈవిల్స్, ఒకప్పుడు సతీ సహగమనం అని చెప్పేసి ఉండేది, అది పోవడానికి చాలా టైం పట్టింది. సో ఇది కూడా ఆ కోవకే వస్తుంది అనమాట. ఆ నమ్మకం, ఆ బిలీఫ్ అన్నది తీసేయగలగాలి. సో దానికి కఠినమైనటువంటి చట్టము, ఇంప్లిమెంటేషన్ అవసరం.
ఇప్పుడు మనకి అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేవంటారా? చట్టం ఉంది కానీ అది కొంత డైల్యూటెడ్గా ఉంది. దాన్ని రివైవ్ చేయాలంటే దాన్ని స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేబీ దట్ నీడ్స్ టు బి టేకెన్ అప్. ఓకే. కానీ రాయలసీమలో ఇప్పటికీ కూడా ఏ చిన్న ఎలక్షన్ నుంచి పెద్ద ఎలక్షన్స్ వరకు అయినా సరే ఏదో ఒకటి అల్లర్లో, మర్డర్లో, హత్యలో ఇంకోటో జరగందే ఎలక్షన్స్ కంప్లీట్ కానిపిస్తాయి. కానీ మీరు అక్కడ ఉన్నప్పుడు జరిగిన ఎలక్షన్స్లో ఎలాంటి హింస జరగకుండా ఎలా చేయగలిగారు సార్? యా కదా సజయ్, అది కూడా చాలా ఆశ్చర్యం. రాయలసీమ అనగానే ఎలక్షన్స్ అంటే చాలా యు నో దట్ ప్లేస్. సో కక్షలు, కార్పణ్యాలు చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈస్ గవర్నమెంట్ నుండి దేర్ వాజ్ ఏ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద టాప్. వీ డోంట్ వాంట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఈసారి సాఫీగా జరగాలి అన్నది ఐ థింక్ సీఎం గారి స్థాయి నుండి మిగతా అక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లున్నాయి. దెన్ రెండోది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి నేను కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, ఎస్పీ అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరగడానికి వీలు లేకుండా కొన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో ఆ ట్రబుల్ మాంగర్స్ని ముందే వార్నింగ్ ఇవ్వడము, లేదంటే బైండ్ ఓవర్ చేయడము, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవడము. నువ్వు ఏదైనా చేసావంటే వాళ్ళ డబ్బులు ఒక 1,50,000 వాళ్ళతో కట్టించి నువ్వు ఏదైనా చేసావంటే ఈ డబ్బులు పోతాయి, సెక్యూరిటీ డిపాజిట్ ఆర్ బైండ్ ఓవర్, కొన్ని రోజులు వాళ్ళని కూర్చోబెట్టడం. సో ఇట్లాంటివి చేయడం వల్ల కొంతవరకు ఏమీ ట్రబుల్ క్రియేట్ చేయకూడదు అన్న ఒక భయాన్ని ఆ ట్రబుల్ మాంగర్స్లో క్రియేట్ చేయడం జరిగింది. రెండోది ఎంప్లాయీస్ ఈ ఎలక్షన్స్ని కూడా ఒక ఎంప్లాయీ ఫ్రెండ్లీగా, ఒక కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫ్రెండ్లీగా, అలాగే ప్రజలకు ఫ్రెండ్లీగా, సో వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఎంప్లాయీస్కి ప్రాపర్గా అంటే ఎలక్షన్స్ అనగానే చాలా కష్టంగా ఉంటుంది. 2 రోజులు ముందు రోజు రావాలి, మెటీరియల్ తీసుకొని వెళ్ళాలి. సో ఆ 48 అవర్స్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో అది లేకుండా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ చేయడము, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ చిన్న స్థాయి అంటే వార్డు మెంబర్గా, సర్పంచ్గా, లేదంటే ఎంపీటీసీగా వీళ్ళంతా పోటీ చేసేటప్పుడు వాళ్ళకి చాలా విషయాలు తెలిసి ఉండవు. సో వాళ్ళకి గైడ్ చేయడానికి అక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి, సో వాళ్ళు తీసుకుని వచ్చిన పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ముందే చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే నామినేషన్ వేయడానికి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వస్తారు. లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పేపర్ రిజెక్ట్ అవ్వడము అట్లాంటిది లేకుండా చేయడం జరిగింది. సో దట్ ఎవ్రీబడి అంటే అన్ని ఆస్పెక్ట్స్ని ముందే చెక్ చేసుకొని కాంప్రహెన్సివ్గా ఒక టీమ్ స్పిరిట్తో నేను కానీ, లేదంటే ఎస్పీ కానీ, అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ప్రజాప్రతినిధులను, అలాగే అందరినీ కలుపుకొని వెళ్ళడం ద్వారా, మీడియాని కలుపుకొని వెళ్ళడం ద్వారా ప్రశాంతంగా జరిగేలాగా చేయగలిగాం. ఎక్కడైతే ట్రబుల్ క్రియేట్ అయ్యేటటువంటి ఏరియాస్ ఉన్నాయో, అంటే ప్రీవియస్గా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది, గొడవలు జరిగాయి, అటువంటి ప్లేస్లో ముందే ఒక 1 నెల రోజులు అలర్ట్ పెట్టేసి అట్లాంటి జరగకూడదు, ఈసారి జరిగిందంటే యాక్షన్ తీసుకుంటాము. సో అటువంటి గట్టి చర్యలు తీసుకోవడం ద్వారా ఈసారి ప్రశాంతంగా జరగగలి. ఫస్ట్ టైం అనంతపురంలో ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఎలక్షన్స్ జరపగలిగాము. నిజం సార్, నిజం. అదే అసలు మీరు చేసిన అచీవ్మెంట్స్ వేళలో లెక్క పెట్టలేము ఒక మాటలో చెప్పాలంటే. అన్ని అచీవ్మెంట్స్ మీరు రిఫార్మ్స్ తీసుకొచ్చారు అక్కడ మాత్రం. అలాగే సార్ నాకు ఇంకొకటి చాలా సర్ప్రైజ్ ఏంటంటే ఉపాధి హామీ పథకం 100 రోజులు వాళ్ళకి పని రోజులు దొరికేలాగా చేయడం అంటే అది మామూలు విషయం కాదు. పని క్రియేట్ చేయాలి, ఆ పనికి తగ్గ వీళ్ళని మీకు అలాట్ చేయగలగాలి. సో ఇది ఎలా చేయగలిగారు సార్? కరోనా టైంలో ఏమైందంటే చాలామంది వేరే అనంతపురం బికాజ్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ కావచ్చు, పావర్టీ కావచ్చు, వేరే రాష్ట్రాలకి, వేరే జిల్లాలకు వలస వెళ్తూ ఉంటారు. అవును సార్. సో కరోనా వల్ల అందరూ తిరిగి వచ్చారు. అలాగే అక్కడ ఉన్నటువంటి బీదరికం వల్ల చాలామందికి ఆ టైంలో మనం ఉపాధి ప్రొవైడ్ చేయలేకపోతే నిజంగా కరోనా కంటే కూడా జీవనోపాధి లేకపోవడం వల్ల మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. మనకు ఒకానొక స్టడీ ప్రకారము జీవనోపాధి అంటే లైఫ్ అంటే అవకాశాలు లేక చనిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా కరోనా టైంలో అది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని చెప్పేసి మనకు ఉపాధి హామీ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. సో ఉపాధి హామీలో మ్యాక్సిమం కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి పని కల్పించేలాగా ముందు వర్క్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో కొన్ని వర్క్ని ముందే ఐడెంటిఫై చేసి సెల్ఫ్ ఆఫ్ వర్క్స్ అంటారనమాట. ఆ సెల్ఫ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది.
సో అడిగినటువంటి ప్రతి ఒక్కరికి మనం పని కల్పించేలాగా. అనంతపురంలో చాలామంది అంటూ ఉంటారు పొటెన్షియల్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లా అని చెప్పేసి. 2006 ఫిబ్రవరి 2వ తారీఖున ఉపాధి హామీ అనేది దేశవ్యాప్తంగా స్టార్ట్ చేశారు అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా అనంతపురంలో హయ్యెస్ట్ సింగిల్ డే లేబర్ టర్నౌట్ 2,49,000. అంటే మ్యాక్సిమం ఒక రోజులో 2,49,000 మంది కంటే ఎక్కువ పని చేయలేదు. సో ఈసారి లాస్ట్ ఇయర్ ఈ ఉపాధి హామీ పథకం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో మనం ఎక్కువ మందిని మొబిలైజ్ చేయడము, ఎక్కువ పనులు పెట్టడం ద్వారా 6,38,000 మంది ఒకే సింగిల్ డేలో చేయగలిగారు. సో అది డిస్ట్రిక్ట్లోనే కాకుండా స్టేట్, కంట్రీలోనే నెంబర్ 1 అయిపోయింది. అంటే దాదాపుగా ఒక్కొక్కరికి 235 రూపాయలు, 234 రూపాయలు పర్ డే వేజ్గా ఇవ్వడం జరిగింది. అంటే 6,40,000 మందికి 2,35,000 రూపాయలు అంటే దాదాపు 15 కోట్ల రూపాయలు. అంటే రోజుకు 15 కోట్ల రూపాయలు ప్రజల యొక్క జేబులలో పెట్టడం జరిగింది. సో దట్ కరోనా ఏదైతే వలన అందరూ ఇబ్బంది పడుతున్నారో ఆకలి కేకలు ఏవైతే ఉన్నాయో అవి లేకుండా చేయడం జరిగింది. సో గవర్నమెంట్ కూడా, సీఎం గారు కానీ గవర్నమెంట్ కానీ ఉపాధి హామీ పథకం మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ పని కల్పించండి అని చెప్పడము, దాన్ని అనంతపురం జిల్లాలో ఇంకా ఎక్కువ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టి నేను కూడా చేయగలిగాను. ఓకే ఓకే బట్ కానీ సార్ అదే అంటున్నాను కదా, మీరు చాలా చాలా మార్పులు తీసుకొచ్చారు, ప్రజల్ని చైతన్యవంతం చేశారు. మీలాంటి కలెక్టర్లు కదా నిజంగా సొసైటీకి కావాల్సింది అనిపిస్తూ ఉంటుంది నిజంగా నాకైతే. అంటే కష్టాలు చూసి వచ్చాం కాబట్టి సో ప్రజల యొక్క కష్టాలని అర్థం చేసుకొని అవన్నీ చేయడం జరిగింది. అంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నదే ప్రజల యొక్క జీవితాలని బాగు చేయడానికి కదా. సో వాటిని సిన్సియర్గా అమలు చేయడం జరిగింది. అవును, అంటే ఎంత మైన్యూట్ థింగ్ని కూడా మీరు పట్టించుకుని మీ మనసుతో ఆలోచించి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు వర్క్ చేశారనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు. నాకు టక్కున గుర్తొచ్చింది ఏంటంటే, ఎలక్షన్ డ్యూటీ చేసేటప్పుడు ఒక చోట ఎక్కడో వాళ్ళు మంచినీళ్ళు ఎక్కడో ఇస్తారు, ఫుడ్ ఎక్కడో పెడతారు, బట్ వాళ్ళ డ్యూటీ చేసినందుకు వెళ్ళి లైన్లో నుంచి డబ్బులు తీసుకోవడం దగ్గర నుంచి ప్రతి మైన్యూట్ పాయింట్ మీరు చాలా ఏమంటారు అదే చెప్తున్నా కదా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మీరు ఆలోచించి చేయడం అనేది చాలా అనిపిస్తుంది. ఇట్స్ ఏ గ్రేట్ పర్సన్ కలిసాను ఈరోజు అన్న సంతోషం ఉంది సార్ నాకు మాత్రం. సార్ ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి అప్పుడు మీరు చేసిన వర్క్ ఒకసారి వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి ప్లీజ్. అంటే ఎలక్షన్ టైంలో జనరల్గా చాలా ఎక్కువ ఇబ్బంది పడేది ఆ ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్. సో వారు ముందు రోజు రావాలి, రేపు పోలింగ్ అంటే ఈరోజు మార్నింగ్ రావాలి, ఆ మెటీరియల్ తీసుకోవాలి, ఆ పోలింగ్ స్టేషన్ వరకు మళ్ళీ వెళ్ళాలి, బస్సులోనో వెహికల్లోనో వెళ్ళాలి, అక్కడ సెటప్ చేసుకోవాలి పోలింగ్ స్టేషను. నెక్స్ట్ డే మొత్తం పోలింగ్ మొత్తం కండక్ట్ చేయాలి, మళ్ళీ అదంతా ప్యాక్ చేసుకొని తిరిగి వచ్చి రిసెప్షన్ సెంటర్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదంతా తతంగం ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో దాదాపుగా 48 గంటలు వాళ్ళు కంప్లీట్గా ఈ పనిలో ఉంటారు. సో 48 గంటలు ఒకరికి రెస్ట్ లేకుండా ఉన్నారంటే నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఏం చేసామంటే ఆ ఎంటైర్ ప్రాసెస్ని ఆ 48 గంటలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మ్యాక్సిమం ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అంటే జనరల్గా ఎలక్షన్ డ్యూటీ చేసినందుకు వారికి టీఏ, డిఏ ఇస్తారు. సో జనరల్గా ఎలక్షన్ డ్యూటీ అయిపోయిన తర్వాత క్యాష్ రూపేనా ఇస్తారు. మనం ఏం చేసామంటే వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని రాత్రి 7 గంటలకు పోలింగ్ అయిపోతే వాళ్ళు వచ్చేసరికి 9 అవుతుంది, ఆ టైంలో భోజనం చేసుకొని 10 గంటలకు మళ్ళీ క్యూలో నిలబడి డబ్బులు తీసుకునే బదులు వారు ఎలక్షన్ డ్యూటీలో మార్నింగ్ జాయిన్ అయిన వెంటనే మధ్యాహ్నం కల్లా వారి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళేలాగా ముందే వాళ్ళ అకౌంట్లన్నీ తీసుకొని వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసేలాగా చేయడం జరిగింది. సో దట్ దే డిడ్ నాట్ స్టాండ్ ఇన్ ద క్యూ. అలాగే వారి యొక్క ఆ ఎలక్షన్ మెటీరియల్ తీసుకోవడం కూడా ఏదో 4-5 కౌంటర్లు పెట్టి ఆ కౌంటర్లో నిలబడి ఆ మెటీరియల్ మొత్తం కలెక్షన్ చేసుకునేలాగా కాకుండా వారి కోసం సపరేట్గా టెంట్ వేసేసి వారిని కూర్చోబెట్టి వారు కూర్చున్న టేబుల్ దగ్గరికి మెటీరియల్ని పంపేలాగా. సో ఈ విధమైన ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుందంటే దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్. కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఎగ్జాక్ట్లీ, దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ వర్క్ అండ్ దే కెన్ కండక్ట్ ద ఎలక్షన్స్ పీస్ఫుల్లీ. సో ఇట్లా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండాలి, పీపుల్ కూడా చాలా ఫెసిలిటేషన్స్ చేయడం జరిగింది, అలాగే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వెన్ యూ గో ఇన్ టు దేర్ లెవెల్, అంటే ఒక కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీ స్థాయికి మనం దిగి ఆలోచించగలిగితే వారు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు లేకుండా చేయాలంటే ఏం చేయగలము. సో అవన్నీ ఆలోచించి చేస్తే ఇవన్నీ వస్తాయన్నమాట. సో థ్యాంక్ఫుల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ people who give me the feedback.
అంటే లైక్ ఐ గెట్ లాట్ ఆఫ్ కాల్స్, ఐ గెట్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఐ మేడ్ మై సెల్ఫ్ యాక్సెసిబుల్ టు ద ఎంప్లాయీస్, ఐ మేడ్ మై సెల్ఫ్ యాక్సెసిబుల్ టు ద పీపుల్, యాక్సెసిబుల్ టు ద పొలిటీషియన్స్, యాక్సెసిబుల్ టు ద మీడియా, సో దట్ ఐ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ కార్నర్స్. సో ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ సీడ్ ఇస్తుంది. సో ఆ గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే సీడ్ కొందరికి వచ్చేది కాదు, కొందరికి రాజకీయ పలుకుబడి ఉంటేనే వచ్చేది, లేదంటే క్యూలో పొద్దున వెళ్ళి 5 గంటలకు నిలబడితే సాయంత్రం వరకు నిలబడాల్సి వచ్చేది, లేదంటే ఆఫీసర్లు సీడ్ రాలేదని చెప్పేసి ఆఫీసర్లను లోపల పెట్టి లాక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లేదంటే అక్కడికి రాజకీయ నాయకుడు వెళ్తే వాళ్ళని గెరావ్ చేసి చుట్టుముట్టేసి గెరావ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈసారి ఏం చేశారంటే సీఎం గారు ఏం చేశారంటే ఈసారి గ్రామ స్థాయిలోనే గ్రౌండ్ నట్ సీడ్ ఇస్తాము అంటే రైతు భరోసా కేంద్రం అని చెప్పేసి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే అంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఇద్దాము అని చెప్పేసి చెప్పారు. అండ్ నేను ఇంతసేపు చెప్పినట్లుగా దాదాపు 70% అక్కడ గ్రౌండ్ నట్ సీడ్ ఉంటుందన్నమాట కల్టివేషన్. సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంటైర్ గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో 70% అనంతపురం జిల్లాలోనే ఉంటుంది. సో గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నది ఒక పెద్ద టాస్క్ అనమాట ఎవ్రీ ఇయర్. సో దాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి ఆ సీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం దగ్గర నుండి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు రైతులు ఆ రైతు భరోసా కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అది కరెక్ట్గా జరుగుతుందా లేదా, కరెక్ట్ అయినటువంటి రైతులు చేసుకుంటున్నారా లేదా. సో ఇవన్నీ కూడా చిన్న స్థాయి ఉద్యోగి నుండి లేదంటే ప్రజల నుండి నాకు ఫోన్స్ వచ్చేవి, సార్ మా గ్రామంలో ఇట్లా జరుగుతుంది, మా గ్రామంలో ఈ పొరపాటు చేస్తున్నారు, లేదంటే ఈ విధంగా చేస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వెంటనే మిగతా అధికారులతో మాట్లాడి ఇది జరగకుండా చూడండి, జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి కంటిన్యూస్గా మానిటర్ చేయడం ద్వారా ఫస్ట్ టైం గ్రౌండ్ నట్ సీడ్ డిస్ట్రిబ్యూషన్లో ఒక గెరావ్ లేదు, ఒక లాకప్ లేదు, పీపుల్ వెయిటింగ్ లేదు. లాస్ట్ టైము 2 years బ్యాక్ ఒక ముసలాయన చనిపోయారు వెయిట్ చేస్తూ పాపం ఎండలో పొద్దున్నే సర్ది కట్టుకొని వచ్చి వెయిట్ చేస్తూ ఆ ఎండకి ఉండలేక చనిపోయారు. సో అట్లాంటి పరిస్థితి రాకుండా ఫస్ట్ టైం పీస్ఫుల్గా చేయగలిగాము. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే అంటే ఆ స్థాయికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఆటోమేటిక్గా సొల్యూషన్స్ వస్తాయి. నిజం సార్. ఇది మీరు కొలంబియా యూనివర్సిటీ దేనికి వెళ్ళారు? దేనికి వెళ్ళారు నాకు చాలా, ఎందుకంటే చాలా తక్కువ మంది పెడతారు సార్ మన ఇండియన్స్ పర్సంటేజ్ వైజ్. జస్ట్ చూడడానికి వెళ్ళాను నేను. దేర్ వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దే దట్ ఈస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో యుఎస్లో ఉంటారు, ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఆయన ఏదో అక్కడ చిన్న కార్యక్రమం ఏర్పాటు చేస్తే. సో కొలంబియా యూనివర్సిటీ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి యూనివర్సిటీ. అక్కడ అంబేద్కర్ గారు చదివారు. సో మన రాజ్యాంగ నిర్మాత చదివినటువంటి యూనివర్సిటీ కదా. అక్కడికి వెళ్ళి ఆయన కూర్చున్నటువంటి ప్లేసు, ఆయన చదివినటువంటి లైబ్రరీ అవన్నీ చూసి రావడం జరిగింది. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సంతకం పెట్టొచ్చారు అక్కడ. నైస్ సార్. సార్ అలాగే ఇప్పుడు మీరు ఇంత చేసిన పనుల్లో తీసుకొచ్చిన రిఫార్మ్స్లో ఇంకొక దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే హరిజన వాడలు అనే పేరు కానీ లేదు అని అంటే ఈ పల్లి ఆ పల్లి అని పెట్టే ఈ బోర్డ్స్ కానీ ఒక గ్రామానికో ఒక విలేజ్కో చివరిన ఉండే ఇలాంటి పల్లెల గురించి ఆ బోర్డ్స్ ఉన్న ఏరియాల గురించి మీరు కొంత మార్పు తీసుకొచ్చారు. అది మిగతా రాష్ట్రాలు కూడా చాలా దాన్ని అమలుపరిచే ప్రయత్నం కూడా చేశారు. సో దీని గురించి ఒకసారి చెప్పండి సార్. అంటే మీరు విలేజెస్లో అబ్జర్వ్ చేసి ఉంటారు, కొన్ని విలేజెస్ కాలనీస్ యొక్క పేర్లు ఎస్పెషల్లీ హరిజనవాడ అని చెప్పేసి, లేదంటే మాలవాడ, మాదిగవాడ, లేదంటే రెల్లివాడ అని చెప్పేసి, అంటే క్యాస్ట్ని డినోట్ చేస్తూ ఏదైతే పేర్లు ఉన్నాయో దట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఇన్హ్యూమన్, డిగ్రేడింగ్ అనమాట, డిమీనింగ్ టు దట్ పీపుల్. అంటే ఒక క్యాస్ట్ని డినోట్ చేస్తూ ఆ ఏరియాలకు పేర్లు ఉండడం అన్నది వారి యొక్క డిగ్నిటీకి, వారి యొక్క ఐడెంటిటీకి చాలా చెడ్డ పేరు లాంటిది అనమాట. సో అటువంటిది ఉండకూడదు అని చెప్పేసి 1982లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చారు. ఎక్కడ కూడా దోస్ వర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎయిదర్ ఇన్ ద సర్టిఫికేట్స్ కావచ్చు, లేదంటే క్యాస్ట్ వాళ్ళ పేర్లలో కావచ్చు, లేదంటే కాలనీస్ యొక్క నేమ్స్లో కావచ్చు, ఎక్కడ కూడా అటువంటి పేర్లు వాడకూడదు అని చెప్పేసి. బట్ అప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అన్నది కొంత సరిగా జరగలేదు. మళ్ళీ 2012లో వన్స్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రిమైండెడ్ ఆల్ ద స్టేట్స్ సో నాట్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ నేమ్స్ అని చెప్పేసి. ఈవెన్ నేను అనంతపురంలో స్కూల్స్ చాలా ఎక్కువ విజిట్ చేసేవాడిని, ఎందుకంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ యూస్ టు విజిట్ లాట్ ఆఫ్ స్కూల్స్. ఒకసారి అలా స్కూల్లో విజిట్ చేస్తూ పిల్లలతో కలిసి భోజనానికి అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా క్యూలో నిలబడ్డాను ప్లేట్ తీసుకొని.
ఐ వాజ్ అబ్జర్వింగ్ అనమాట. అక్కడ స్కూల్ పేరు మీద రాసి ఉన్నారు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హరిజనవాడ సో అండ్ సో విలేజ్ అని చెప్పేసి. సో స్కూల్ పేరు మీద కూడా ఇట్లా ఉండడం ఏంటి అని చెప్పేసి దెన్ ఇట్ స్ట్రక్ మీ. సో దెన్ ఐ వెరిఫైడ్ ఆల్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ ఆ రెగ్యులేషన్స్ తీసుకొని వీ పాస్డ్ ఎన్ ఆర్డర్ సేయింగ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ టర్మినాలజీ షుడ్ నాట్ బీ ది. సో దట్ ఈస్ డిమీనింగ్ అండ్ డిగ్రేడింగ్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఎక్కడ కూడా అటువంటిది వాడకూడదు. అటువంటిది ఉంటే పేరు ఇమీడియట్గా వాళ్ళకి ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు దెమ్. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ చేంజ్ దేర్ నేమ్ ఇంటూ, అక్కడ ఆర్డిటీ చాలా ఫేమస్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఫెర్రర్ గారు చాలా పని చేశారు అక్కడ. సో దే చేంజ్ దేర్ నేమ్ టు ఆర్డిటీ కాలనీ, ఆర్ ఫెర్రర్ కాలనీ, లేదంటే వైఎస్ఆర్ కాలనీ, ఇంకా జగన్ కాలనీ అని చెప్పేసి కూడా చాలా పేర్లు పెట్టుకున్నారు. సో దాదాపుగా 720 కాలనీస్ ఆ విధంగా వారి యొక్క నేమ్స్ చేంజ్ చేసుకున్నాయి. సో దట్ వాస్ అగైన్ ఫాలోడ్ బై సమ్ అదర్ స్టేట్స్ ఆల్సో. అంటే ఐ డోంట్ నో వెదర్ దే హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఆర్ నాట్, బట్ దే మైట్ హ్యావ్ కమ్ టు ద సేమ్ కంక్లూషన్ ఇండిపెండెంట్లీ. మహారాష్ట్రలో చేశారు, దెన్ రాజస్థాన్లో చేశారు, ఢిల్లీలో చేశారు, అండ్ సెంట్రల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ ఆల్సో హ్యాస్ పాస్డ్ ఏ sent a letter to all the states saying that ఇటువంటివి మీ స్టేట్స్లో కూడా చేయండి అన్నట్లు. దే హ్యావ్ కోటెడ్ అనంతపురం యాజ్ అన్ ఎగ్జాంపుల్, అనంతపురంలో ఇలా చేశారని చెప్పేసి. సో అంటే సీఎం గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, ఐ డోంట్ నో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మన గవర్నమెంటు, వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంటు, ఒకటి ఆర్థిక అజెండా, రెండోది సోషల్ అజెండా కూడా మనకు ఉంది, మనం ముందుకు వెళ్తున్నాము అన్నట్లు చెప్తూ ఉంటారు ఆయన. సో అందులో భాగంగా సోషల్ అజెండాలో భాగంగా ఏదైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వారికి హెల్ప్ చేసే విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ ఉండాలి అన్నది ఆయన తాపత్రయం. సో దిస్ ఈస్ వన్ సచ్ సోషల్ అజెండా అనమాట. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద క్యూ ఫ్రమ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ టేకింగ్ అవుట్ దీస్ యాక్టివిటీస్. సార్, ఇప్పుడు మీరు మీ వరకు వచ్చిన ఒక సిచ్యువేషన్ని స్కూల్ పిల్లలు ఎవరో నడుచుకుంటూ వెళ్ళి ఇంత దూరం మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అన్న వీడియో ఏదో పెడితే ఆ వీడియో మీ వరకు వచ్చి మీరు స్కూల్ బస్ వేయించారని చెప్పని తెలిసింది. ఒకసారి దాని గురించి మా పూర్తి వివరాలతో ఒకసారి చెప్పరా ప్లీజ్. మనకు కళ్యాణదుర్గం ఏరియాలో నాగిరెడ్డిపల్లి అండ్ గొంచిరెడ్డిపల్లి ఒక 2 విలేజెస్. ఆ విలేజ్లో నుండి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలంటే మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, బ్రహ్మ సముద్రం అని ఉంటుందన్నమాట. సో అక్కడ నుండి దాదాపుగా 6 and 8 kilometers. సో అక్కడ ఆ విలేజెస్కి నడుచుకుంటూ, అంటే ఆ స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నాము, మా గ్రామానికి బస్సు ఫెసిలిటీ లేదు అని చెప్పేసి చిన్నపిల్లలు ఒక చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడం జరిగింది. అది నా వరకు రావడానికి ఒక 1 week 10 days పట్టింది. సో ఫార్చునేట్లీ ఐ సా దట్ వీడియో. దెన్ ఐ ఫెల్ట్, అంటే బాధ అనిపించింది, అంటే ఇంకా ఈ టైంలో బస్సు ఫెసిలిటీ లేకపోవడం ఏంటి, పిల్లలు నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి అని చెప్పేసి. సో అటువంటి పరిస్థితి ఉండకూడదు. సమ్హౌ దట్ కండిషన్ హ్యాస్ క్రాప్డ్ అప్. సో అటువంటిది కంటిన్యూ కాకూడదు. మనం ఎప్పుడో చదువుతూ ఉన్నాము, జపాన్లో ఒక్క అమ్మాయి కోసం ఏకంగా వాళ్ళు ట్రైన్నే నడుపుతున్నారు అన్నట్లు. సో మనం ఎడ్యుకేషన్కి ఇంత ప్రాముఖ్యత ఇస్తూ కూడా ఇంకా ఇటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి ఆశ్చర్యం అనిపించింది. సో ఇమ్మీడియట్గా నేను ఏపీఎస్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అక్కడికి బస్సు వేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించి అసలు ఇటువంటి ఒక పరిస్థితి ఉందని చెప్పేసి మాకు కూడా తెలియదు సార్, లేదంటే మేమే చేసి ఉండేవాళ్ళం అని చెప్పేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. సో ఇమ్మీడియట్గా అది నా దృష్టికి వచ్చినటువంటి మరుసటి రోజే అక్కడ ఒక బస్సు సర్వీస్ అనేది ప్రారంభించడం జరిగింది. సో మండల హెడ్ క్వార్టర్స్ నుండి బ్రహ్మసముద్రం మండల హెడ్ క్వార్టర్స్ వరకు బస్ సర్వీస్ ప్రారంభించి ఆ విలేజెస్ మీదుగా వెళ్ళేటట్లు. సరే, ఆ పిల్లలు అట్లీస్ట్ అంతవరకు ధైర్యం చేసి సమస్యని బయటికి తెలిసేలాగా చేశారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదామని చెప్పేసి అనిపించి నేను కూడా వెళ్ళాను. బస్సులో మీరు కూడా జర్నీ చేసినట్టు. సో ఐ ఆల్సో వెంట్ దేర్ అండ్ ఆ పిల్లలతో కూర్చొని మాట్లాడినప్పుడు దే వర్ సో హ్యాపీ. అండ్ అటువంటి ఒక సమస్య నిజంగా అంటే చాలా వరకు కొన్ని ఏమవుతాయంటే అడ్మినిస్ట్రేషన్కి తెలియకుండానే కొన్ని సమస్యలు ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్కి రీచ్ అవ్వవు. సో వాళ్ళ ధైర్యం చేసి ఆ వీడియో తీసి పెట్టడము, దాన్ని మనం ఇమీడియట్గా రిజాల్వ్ చేయగలడం చాలా సంతోషం అనిపించింది. అంటే ఈ గవర్నమెంటు ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది, ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి. సో ఇటువంటి టైంలో కూడా అటువంటి పరిస్థితి ఉండడం, దాన్ని ఇమ్మీడియట్గా రూపుమాపాలని చెప్పేసి అది చేయడం జరిగింది.
సో ఐఎమ్ సో హ్యాపీ దట్ యూనో పిల్లల ఎడ్యుకేషన్ కోసం కొంత చేయగలిగాము. ఇంకా నాడు నేడు అని చెప్పేసి కూడా ఏదైతే స్కీమ్ ఉందో, నాడు నేడు కార్యక్రమం నేనే వెళ్ళి ఎప్పికి వెళ్ళి కవర్ చేసి వచ్చాను సార్. ఓకే, ఆ ప్రోగ్రామ్ మీకు పంపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్, మీకు వెళ్ళినప్పుడు ఒకసారి చూడండి. ఎందుకంటే అక్కడ విలేజెస్కి వెళ్ళి డైరెక్ట్గా అంతకుముందున్న స్కూల్లో ఎలా ఉండేది, నాడు నేడు కార్యక్రమంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు అనేది ఆ పిల్లలు అలాగే ఆ తల్లిదండ్రులు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు యాక్చువల్లీ. అవన్నీ ఒక చోట పొందుపరిచాను సార్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ అంటే ఒక్కొక్క స్కూల్కి దాదాపుగా 20 నుండి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే దట్ ఈస్ లైక్ మాటలు కాదు. అవును సార్. సో ఎడ్యుకేషన్కి అంత ప్రయారిటీ ఇవ్వడము, అలాగే ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయడము, నిజంగా దట్ ఈస్ వండర్ఫుల్. అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది ఏపీలో ఇప్పుడు. అవును సార్. సో అందుకని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ విలువ తెలిసిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఇంకా బాగా చేయాలి అన్న తపనతో వాటినన్నింటినీ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా అనంతపురం నాడు నేడు వర్క్స్లో కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో కావచ్చు, అనంతపురం ముందే ఉండేలాగా చూసుకోవడం జరిగింది. సో ఈ పిల్లలతోనేనా సార్ మీరు సహపంక్తి భోజనాలు చేసింది, లేకపోతే అది వేరే స్కూల్లో? వేరే స్కూల్ అది. కానీ నిజంగా సహపంక్తి భోజనాల్లో దానివల్ల ఉపయోగం ఉంటుందా సార్? ఎందుకంటే కలెక్టర్ గారు వస్తున్నారని ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన వస్తున్నారంటే క్వాలిటీ ఫుడ్ పెట్టాలని వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు. మరి మిగతా రోజుల్లో అలాంటి క్వాలిటీ ఫుడ్ వాళ్ళకి వస్తుందా లేదా అనేది మీ వరకు గ్రౌండ్ లెవెల్లో మీకు వస్తుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో నిజంగా పిల్లలకి మంచి జరుగుతుందా సహపంక్తి భోజనాల్లో? అంటే నేను చెప్తాను, అంటే మా సహపంక్తి భోజనాలు కాదు, ఈవెన్ ఏ విజిట్ స్కూల్కి ఒక కలెక్టర్ విజిట్ చేయడం అంటే జనరల్గా అందులో కొంతమంది అయినా మోటివేట్ అవుతారు. ఎందుకంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్లో కూడా మా స్కూల్కి కూడా నేను 8th క్లాస్లో చదువుతున్నప్పుడు మా స్కూల్కి కలెక్టర్ గారు వచ్చారు. ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ జవహర్ నవోదయ విద్యాలయ. అప్పుడు ఎస్పీ సింగ్ గారు కలెక్టర్గా ఉండేవారు కర్నూలు జిల్లాకి. సో ఆయన మా స్కూల్కి వచ్చారనమాట. సో విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీకి చైర్పర్సన్గా కలెక్టర్ ఉంటారు. సో ఆయన స్కూల్కి వచ్చారు, మాతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యారు. సో దట్ వాజ్ సో మోటివేటింగ్. అంటే ఒక కలెక్టర్ వచ్చారు, ఎస్పీ సింగ్ గారు ఎలా ఉంటారు, ఫెయిర్గా టాల్గా ఉంటారు కదా. సో ఆయన వచ్చారు, మాతో ఇంటరాక్ట్ అయ్యారు. సో అడ్మినిస్ట్రేషన్ గురించి కొన్ని మాటలు చెప్పారు. సో నేను ఎప్పుడో 8th క్లాస్లో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఐ స్టిల్ రిమెంబర్. నేను ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఆయన దగ్గరికే వెళ్ళాను. సార్ మీరు మా స్కూల్కి వచ్చారు, అంత ఇంపాక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆయన దగ్గరికి వెళ్ళేసి చిట్టి మీద గంధం చంద్రుడు IAS అని చెప్పేసి ఆయన రాసి పంపగానే లోపలికి పిలిచారనమాట. పిలిచి హీ వాజ్ సో హ్యాపీ, దిస్ బాయ్ గాట్ ఇన్స్పైర్డ్ బై మీ, ఈరోజు IASకి సెలెక్ట్ అయ్యాడు, నా కలవడానికి వచ్చాడని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళని పిలిచి సో కాఫీ తాగిపించి కొంత హీ వాజ్ ఎగ్జైటెడ్. అంటే నాకు కూడా ఇట్ వాజ్ సో మోటివేటింగ్. అంటే ఒక కలెక్టర్ వచ్చారు, మాతో పాటు కొంత టైం స్పెండ్ చేశారు. సో అంటే నేను కూడా ఒకసారి కలెక్టర్ అయిన తర్వాత పిల్లలతో కలిస్తే అట్లీస్ట్ అందులో ఒకరిద్దరు మోటివేట్ అయ్యి అందులో కొంత దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినా కూడా దట్ ఈస్ ఎ గ్రేట్ హానర్ కదా. సో దెర్ విల్ బీ చిల్డ్రన్ విల్ బీ లుకింగ్ ఫర్ రోల్ మోడల్స్. అంటే జనరల్గా ఎక్కడో సచిన్ టెండూల్కర్ చేశారు, లేదంటే అమెరికాలో ఒబామా చేశారు కాదు, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి, మనలాగా ఉన్న వ్యక్తి ఈరోజు కలెక్టర్ అయ్యాడు, మనం కూడా ఎందుకు కాకూడదు. సో ఆయన కూడా చిన్న కుటుంబం నుండి వచ్చాడు, మన పక్క జిల్లా పక్క మండలం. సో ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే మనం కూడా కాగలము అన్న మోటివేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఆ రోల్ మోడల్ అంటే పక్కనే కనపడుతుంది కదా. ఇట్ ఈస్ నాట్ ఎక్కడో దూరంగా లేదంటే ఎక్కడో వేరే దేశంలో జరిగినది కాదు. సో అందుకని చెప్పేసి నాకు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని నేను. అలాగే పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల లైక్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ దేర్ థింకింగ్ అండ్ గివ్ దట్ హోప్. అందుకని చెప్పేసి చాలా స్కూల్స్ తిరిగేవాడిని, బాగా తిరిగేవాడిని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ ద చిల్డ్రన్. సో అందులో భాగంగానే వాళ్ళతో కలిసి కూర్చొని, అంటే మీరు అన్నట్లు నేను ముందే చెప్పి చాలా తక్కువగా, అంటే చెప్పి ఫలానా స్కూల్కి ఇన్స్పెక్షన్కి వస్తున్నామని చెప్పేసి చెప్పి వెళ్ళేవి కొన్ని ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు సడన్లీ ర్యాండమ్లీ గో. సో నేను ఏదో వేరే పని కోసం ఎక్కడో ఇన్స్పెక్షన్ చేయడానికో లేదంటే ఏదో వర్క్ చూడడానికో వెళ్ళి ఉంటాము. సో వస్తూ దారిలో స్కూల్ ఉంది, ఆ టైంలో వెళ్ళి పిల్లలతో కొద్దిసేపు ఇంటరాక్ట్ అయ్యి వచ్చేవాడిని. సో దట్ మనం వెళ్తున్నట్లు వాళ్ళకి ఎవరికి తెలిసి ఉండేది కాదు. ఒక్కోసారి అక్కడ ఆ స్కూలు ఉండాల్సిన వార్డెన్ లేకపోవడము, కొందరు సస్పెండ్ చేయడం కూడా జరిగింది, బికాస్ దే ఆర్ నాట్ అవైలబుల్. సో ఆ పిల్లలతో కలిసి కూర్చోవడం, ఇంటరాక్ట్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా అవసరం కూడా. సో దట్ విల్ యాక్చువల్లీ
ఐ ఫీల్ ఇట్ హ్యాస్ మోటివేటెడ్ మీ, డెఫినెట్లీ ఇట్ విల్ మోటివేట్ అదర్ చిల్డ్రన్. ఆ ఉద్దేశంతో ఎక్కువ తిరిగేవాడిని. సార్ నవోదయ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి? ఇంగ్లీష్ మీడియం ఉంది. కానీ మీరు ఆల్మోస్ట్ మ్యాక్సిమం తెలుగు మీడియంలోనే చదివినట్టు? లేదు, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివారా? యా. ఓకే. నవోదయ నాకు చెప్పింది ఏంటంటే అప్పట్లో ఒక 10 ఏళ్ల క్రితం ఇంగ్లీష్ మీడియం లేదు నవోదయ స్కూల్స్లో, పర్టికులర్గా వీళ్ళు సపరేట్గా నేర్చుకోవాల్సి వచ్చేది అని. సో నవోదయ స్కూల్స్కు ఉన్న ఆ ఇంపార్టెన్స్ ఏంటి, అందులో మీకు దొరికేది ఏంటి అనేది నాకు ఎప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు. నేను చెప్తాను. నవోదయ స్కూల్స్లో 6th క్లాస్లో జాయిన్ అవుతాము, 12th క్లాస్ వరకు ఉంటుంది. సో 6th జనరల్గా తెలుగులోనే ఉంటుంది, 7th తెలుగు అండ్ ఇంగ్లీష్, 8th వచ్చేసరికి కంప్లీట్గా ఇంగ్లీష్, అంటే గ్రాడ్యువల్గా ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారనమాట. సో కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అందులో నవోదయ స్కూల్లో ఏంటంటే దే ఆర్ కంప్లీట్లీ మ్యాన్డ్ బై నవోదయ విద్యాలయ సమితి, అంటే మిగతా వాటి యొక్క ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ఫండింగ్ కూడా బాగుంటుంది. అండ్ అక్కడ ఇంటిగ్రేషన్ పాలసీ అని ఉంటుంది, నేషనల్ ఇంటిగ్రేషన్ పాలసీ. అంటే సదరన్ స్టేట్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని నార్త్ ఇండియాకి పంపిస్తారు. ఓకే. సో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు, అంటే స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది అనమాట. ఒక 20% ఆఫ్ ద చిల్డ్రన్ని ప్రతి సంవత్సరం నాన్ హిందీ స్పీకింగ్ ఏరియా నుండి హిందీ స్పీకింగ్ ఏరియాకి, హిందీ స్పీకింగ్ ఏరియా నుండి నాన్ హిందీ స్పీకింగ్ ఏరియాకి. సో ఆ పాలసీలో భాగంగా జవహర్ నవోదయ విద్యాలయ కర్నూలు నుండి నేను రాజస్థాన్లో చదివాను. సో 9th క్లాస్ మొత్తం నేను రాజస్థాన్లో 1 full year చదివాను, జాలోర్ డిస్ట్రిక్ట్లో. సో ఇట్ ఈస్ బేసికల్లీ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ద డిఫరెంట్ కల్చర్స్. అంటే చిన్న పిల్లలు వేరే రాష్ట్రంలో వేరే భాష, వేరే సంస్కృతి, దాన్ని అర్థం చేసుకోవడము, అంటే ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ పాలసీ ఎఫెక్ట్ కావాలంటే, జాతీయ సమైక్యత రావాలంటే డిఫరెంట్ కల్చర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, డిఫరెంట్ కల్చర్స్ని రెస్పెక్ట్ చేయగలగాలి. సో ఆ విధమైనటువంటి పాలసీ ఉందన్నమాట. అండ్ దట్ ఈస్, అదొకటే కాకుండా 3 language ఫార్ములా ఉంటుంది నవోదయ స్కూల్స్లో. తెలుగు అంటే లోకల్ లాంగ్వేజ్, వెర్నాక్యులర్, ఇంగ్లీషు, హిందీ. సో వీఆర్ టాట్ ఇన్ 3 different languages. సో ఎక్కడికి వెళ్ళినా హిందీ అంటే యూ కెన్ గో టు ఎనీ హిందీ స్పీకింగ్ ఏరియా, అండ్ ఇంగ్లీష్ ఉంటుంది, వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో కూడా ప్రావీణ్యం వస్తుంది కాబట్టి. సో నవోదయ స్కూల్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఒక్కో జిల్లాకు ఒకటే ఉంటుంది, అండ్ సెలెక్షన్ కూడా ఇట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద కాంపిటీషన్ అనమాట. ఓపెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందులో కొంత అంటే దే ఆర్ మెంట్ ఫర్ రూరల్ ఏరియాస్లో ఉండి బ్రైట్ స్టూడెంట్స్ కోసము పెట్టినటువంటి స్కూల్స్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక 80 మెంబర్స్ని తీసుకుంటారు త్రూ దట్ ఎగ్జామ్. అంటే ఏ ప్రాతిపదికన ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది సార్? అంటే రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుంటారు. అంటే 75% రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి తీసుకుంటారు, 25% ఫ్రమ్ అర్బన్ ఏరియాస్, అండ్ 50% గర్ల్స్, 50% బాయ్స్. సో 80లో 40 మెంబర్స్ గర్ల్స్ ఉంటారు, 40 బాయ్స్ ఉంటారు అనమాట. అక్కడే ఉండడం, అక్కడే చదువుకోవడం, అక్కడే ఫుడ్. రెసిడెన్షియల్ స్కూల్స్. కంప్లీట్గా దే ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఒక విలేజ్ కానీ లేదంటే దూరంగా ఉంటాయి సపరేట్ స్కూల్స్. సో చాలా బాగుంటుంది. ఓకే. మీరు మంచి రైటరు, కవి అని కూడా విన్నాను సార్, ఎంతవరకు నిజం? ఇంకా నాకు అంత పెద్ద పెద్ద టైటిల్స్ వద్దు కానీ బట్ ఎస్, లైఫ్ స్టోరీలు రాసేస్తూ ఉంటారట, ఏంటి డైరెక్టర్ అయిపోతారేమో అనుకుంటున్నాను నేను. మీరు ప్రొడ్యూసర్ అయ్యే అవకాశం ఇస్తానంటే ట్రై చేస్తాను మేబీ ఫ్యూచర్లో. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రొడ్యూసర్ వీ కెన్ ట్రై. సార్ ప్లీజ్. సో పాయింట్ ఏంటంటే సంబడి వాజ్ టెల్లింగ్ మీ, అంటే వెన్ ఐ వాజ్ టెల్లింగ్, ఇలా మీలాగా ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు సంబడి వాజ్ టెల్లింగ్ మీ, సార్ మీరు ఏదైతే లైఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ ఆ డీటెయిల్స్ కొంత షేర్ చేసుకోగలిగితే మిగతా వాళ్ళకి కొంత ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ మెనీ పీపుల్ జనరల్గా ఏంటంటే టాలెంట్ ఉంటుంది, బట్ ఆ టాలెంట్ని బయటికి చెప్పుకోలేక లేదంటే యాక్టివ్గా ప్రదర్శించలేకపోవడం వల్ల దే విల్ బి స్ట్రగ్లింగ్. సో కంటెంట్ ఉంటుంది బట్ ప్రజెంటేషన్ ఉండదు రూరల్ ఏరియాస్లో. సో దే విల్ బి వెరీ హైలీ నాలెడ్జబుల్ బట్ చెప్పడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళు కొంత షేర్ చేసుకుంటే మిగతా పిల్లలకి కొంత మోటివేటింగ్గా ఉంటుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు ఎవరో సజెషన్ ఇచ్చారనమాట. సో ఐ థాట్ లెట్ మీ షేర్ వాట్ ఎవర్ డిఫికల్టీస్ ఆర్ దేర్ ఆర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ గాన్ త్రూ, సో దట్ అదర్ చిల్డ్రన్ ఆల్సో కెన్ థింక్ దట్ ఓకే ఇఫ్ హీ కెన్ డూ వై కాంట్ వీ. సో ఆ విధంగా రాయడం మొదలయ్యింది.
ఓకే. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ లైక్ యు ఆర్ సేయింగ్ దట్ ఐఎమ్ ఏ గుడ్ రైటర్. అవును సార్, నాతో చాలామంది అన్నారు యాక్చువల్లీ ఆయన చాలా బాగా రాస్తారండి స్టోరీస్, లైఫ్ స్టోరీస్ రాస్తున్నారు ఆయన అని అంటే. నేను అనుకున్నా మీకు తెలిసిన వాళ్ళ లైఫ్ స్టోరీస్ మీరు తెలుసుకుని మీకు తెలిసినవు అన్నీ మొత్తం ఒక బుక్లా తయారు చేస్తున్నారా అనిపించింది నాకు, అందుకని అడుగుతున్నాను. యా, సో ద ఇంటెన్షన్ ఈజ్ దట్ ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని కొద్దిగా మోటివేట్ చేయగలిగితే ఐ ఫీల్ దట్ విల్ టేక్ దెమ్ టు నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు టాలెంట్ ఉంటుంది బట్ ముందుకు వెళ్ళలేక, మోటివేషన్ లేక, లేదంటే కష్టపడుతూ ఉంటారు. అటువంటి వారికి బాబు నేను కూడా ఉన్నానురా, అదే పరిస్థితి నుండి వచ్చాను, లేదంటే యూ కెన్ ఆల్సో లైక్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అని చెప్పేసి ఎంకరేజ్ చేసే ఉద్దేశమే ఈ చిన్న ప్రయత్నం. సార్, కానీ ఒక లక్ష్యం సాధించడం అంత ఈజీ కాదు కదా సార్. యా, మనం ఒక రోజువారీ జీవితంలోనే ఒక టైంకి లేచి, ఒక టైంకి పడుకొని, ఒక టైంకి తిండి తిని, ఒక టైంకి ఆఫీస్కి వెళ్ళడం అనేదే పెద్ద ఏమంటారు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంటుంది. ఇలాంటి రెగ్యులర్ లైఫ్లోంచి ఒకటి అచీవ్ చేయాలి, ఒక లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించాలి అని అంటే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారట, ఏంటంటే మీ ఫ్యూచర్ మీద, భవిష్యత్తు మీద కలగనడం అంటే నిద్దట్లో కలగనడం కాదు అని, దానికి ఏదో ఫుల్ సెంటెన్స్ చెప్పారు. నాకు నేను రాత్రి ఎవరితోనో మీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన అడగండి, ఆయన చాలా బాగా చెప్తారు, నాకు ఇంతే గుర్తుందండి అన్నారు. సో ఒక్కసారి నిజంగా ఒక లక్ష్యం సాధించడం అంటే అంత ఈజీయా? అంటే ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది. కష్టపడకుండా ఏది సాధించలేము. కష్టపడకుండా ఒకవేళ ఏదన్నా వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండదు. ఒకటి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఏదన్నా అనుకుంటే సాధించగలము, లేదంటే మనం సాధిస్తాము అన్న కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రోల్ మోడల్స్ అనేవి చాలా తక్కువ ఉంటారు. అంటే అక్కడ నుండి సక్సెస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, లేదంటే సాధించిన వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఇది మనకు కాదు. అంటే నేను సివిల్స్ రాసేటప్పుడు కూడా చాలామంది నాకు చెప్పారనమాట, మన ఏరియా నుండి సివిల్స్ సాధించిన వాళ్ళు ఎవరున్నారు, నువ్వేదో కొండను ఢీకొడుతూ ఉన్నావు, అది కష్టం కదా అని చెప్పేసి. నిజంగా కర్నూలు నుండి అప్పటికి సివిల్స్లో సక్సెస్ అయిన వాళ్ళు దెర్ వాజ్ నో బడీ. అంటే ఒకరిద్దరు ఉండి ఉండొచ్చు. సో ఎవరికి రాలేదు. అది పెద్ద పెద్ద స్కూల్స్లో చదివిన వాళ్ళకి వస్తుంది, లేదంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తుంది, మనకి ఎక్కడో వస్తుంది. అన్నెసరీ వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ మనీ అన్నట్లు చెప్పారు. ఆ నమ్మకం ఉండాలి. సో నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి, కన్స్టెంట్గా కష్టపడాలి, తప్పదు అందులో ఇంకా. సో ఏదైనా కష్టంగా ఉంటుంది, బట్ మనం ఆ సిస్టమేటిక్గా మన జీవితాన్ని క్రమశిక్షణతో పెట్టుకొని కష్టపడిన రోజు ఖచ్చితంగా సాధించగలం. మా స్కూల్ ప్రిన్సిపల్ చెప్తూ ఉంటారు, నవోదయ స్కూల్లో రెడ్డప్ప గారని ఒక ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన ఎప్పుడూ అనేవాడు అన్నమాట, సో మీరు అంటే నవోదయ స్కూల్లో చదివినటువంటి పిల్లలు, మీరు ఏదో ఒక చిన్న ఉద్యోగంలో ఉండడం కాదు. ఈ నవోదయ స్కూల్స్ పెట్టిన యొక్క ఉద్దేశం మీరు వెళ్ళి రేపు పొద్దున ఏదో టీచర్గానో, లేదంటే ఇంకో జాబో వెళ్ళి చిన్న ఉద్యోగంలో ఉండడానికి కాదు. యూ హ్యావ్ టు బికమ్ లీడర్స్, యూ హ్యావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్స్, యూ హ్యావ్ టు బికమ్ బిజినెస్ మెన్. సో మీరు 10 మందికి సహాయం చేసేటటువంటి పరిస్థితులలో ఉండాలి, 10 మందికి నాయకుడిగా ఉండాలి. అంతే, ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కాదు ఈ స్కూల్స్ పెట్టింది. సో అలా ఉన్న రోజు నేను చాలా సంతోషపడతాను. సో అని చెప్పేసి ఎప్పుడు మోటివేట్ చేసేవారు. సో నేను రైల్వేలో టికెట్ కలెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నేను కూడా ఇంకా అన్నీ మర్చిపోయి ఇంకా సెటిల్ అయిపోయానులే అనుకున్నాను. కొంత కాంప్లిసెన్సీ వచ్చేసింది. తర్వాత మళ్ళీ సడన్గా మా ప్రిన్సిపల్ గారు ఎక్కడో బయట కనపడ్డారనమాట. బయట కనపడి ఏదో కాఫీ తాగుతూ ఇంకా అక్కడే ఉన్నావా నువ్వు అన్నాడు. సో నాకు ఎక్కడో గుచ్చినట్టు అనిపించింది అనమాట. అంటే సో అదేంటి నిజంగానే బాధ అనిపించింది. సో రైల్వేలో ఏదో టికెట్ కలెక్టర్గా అలా కాంప్లిసెంట్గా ఉండడం ఏంటి, మనం దీని నుండి బయటపడాలి అని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఏమంటారు రెన్యూడ్ ఉత్సాహంతో మళ్ళీ ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో చాలా కష్టము, బట్ కష్టపడాలి. కష్టం లేకుండా ఏది రాదు. సార్ ఇంటర్వ్యూలో అప్పుడు మిమ్మల్ని ఏమడిగారు సార్, ఏమైనా గుర్తుందా మీకు? యా, సో ఇంటర్వ్యూలో అంటే దిస్ వాజ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే టికెట్ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను అనగానే, టికెట్ కలెక్టర్ అనగానే మీ ఇమేజ్ ఏముంటుంది? బ్లాక్ కోట్ ఉంటుంది, ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ట్రైన్లోనో స్టేషన్ మీద, యా, దట్ ఈస్ ద జనరల్ ఇమేజ్.
సో ఐ వాజ్ ఆల్సో ప్రిపేర్డ్ ఫర్ దట్. అంటే జనరల్గా అంటే అటువంటి క్వశ్చన్ రావచ్చు అని చెప్పేసి. బాలగురుస్వామి గారు అనమాట ఇంటర్వ్యూ బోర్డ్ చైర్మన్. సో ఫస్ట్ వెళ్ళగానే సో ఫస్ట్ క్వశ్చనే అది. సో యా యు ఆర్ వర్కింగ్ యాజ్ టికెట్ కలెక్టర్. సో టికెట్ కలెక్టర్ మీన్స్ యూ విల్ బీ టేకింగ్ లాట్ ఆఫ్ మనీ. సో ఆయన అబ్దుల్ కలాం లాగా ఉంటుంది ఆయన హెయిర్ స్టైల్. సో ఇలా హెయిర్ ఇలా అనుకుంటూ ఓ సో యు ఆర్ టికెట్ కలెక్టర్, యూ టేక్ లాట్ ఆఫ్ మనీ. సో ఐ టోల్డ్ yes I take money. So he was shocked. So then I continued. As ticket collector, it is my duty to curb ticketless travel. If somebody is traveling without ticket, I take money and I give receipt. That is my job. So I take money and I give receipt. So then he was shocked and then he laughed. So he was not expecting maybe that kind of answer. So that's how my interview has started. ఓకే ఎంతసేపు పట్టింది సార్ మీ ఇంటర్వ్యూ? ఒక 30-35 minutes చేసి ఉంటారు. సో ఇట్ వాస్ రివాల్వింగ్ అరౌండ్ మై టికెట్ కలెక్టర్ జాబ్, మై నవోదయ స్కూల్ ఎడ్యుకేషన్. అందులో ఐ మెన్షన్ సంథింగ్ అనమాట, రాజస్థాన్ జీనియస్ అవార్డ్ అని చెప్పేసి. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ రాజస్థాన్ ఒక సర్టిఫికెట్ ఇచ్చారు నాకు. సో సమ్ కాంపిటీషన్లో ఐ పార్టిసిపేటెడ్ అండ్ దే గేవ్ ఎ సర్టిఫికేట్, రాజస్థాన్ జీనియస్ అవార్డ్ అని. సో అగైన్ బాలగురుస్వామి గారు ఇదే క్వశ్చన్ అడిగారు, రాజస్థాన్ జీనియస్ అవార్డ్, సో యు ఆర్ ఏపీ జీనియస్ అండ్ రాజస్థాన్ జీనియస్, సో హౌ కమ్ యు ఆర్ లైక్ ఇన్ రాజస్థాన్? దెన్ ఐ టోల్డ్ అబౌట్ దిస్ నవోదయ స్కూల్, మైగ్రేషన్ పాలసీ, నేషనల్ ఇంటిగ్రేషన్. అక్కడ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ జనరల్ నాలెడ్జ్ కాంపిటీషన్ అండ్ దట్ సర్టిఫికేట్ వాజ్ గివెన్. సో లక్కీలీ అంటే నా ఇంటర్వ్యూ నాకు తెలిసినటువంటి ఏరియా అంటే టికెట్ కలెక్టర్గా, నవోదయ విద్యాలయాల గురించి. సో లక్కీగా ఆ ఏరియాస్ నుండే క్వశ్చన్స్ రావడం వల్ల మేబీ ఐ స్కోర్డ్ వెల్. అది. సో మీకు కానీ ఇంటర్వ్యూ అయిపోయిందంటే మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా, నేను ఖచ్చితంగా దీనికి సెలెక్ట్ అవుతాను, నాకు మంచి గ్రేడ్ వస్తుంది అనేది? యా, ఇంటర్వ్యూ గురించి అయితే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ అంటే నేను ఏదైతే ఏరియా నుండి క్వశ్చన్స్ రావాలనుకున్నానో ఆ ఏరియాస్ నుండే క్వశ్చన్స్ రావడము, నేను మెంటల్గా అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాను కాబట్టి మై ఇంటర్వ్యూ వెంట్ ఆఫ్ వెరీ వెల్. జనరల్గా 35 minutes to 40 minutes ఈస్ లైక్ అన్లెస్ అండ్ అంటిల్ దే వాంట్ టు ప్రోబ్ మీ మోర్, దే విల్ నాట్ టేక్ మచ్ టైమ్. సో ఒకవేళ డిస్కార్డ్ చేయాలనుకుంటే 20 minutesలోనే పంపించేస్తారు. సో ఇఫ్ దే వాంట్ టు నో మీ మోర్, ఇఫ్ దే వాంట్ టు లైక్ మనల్ని ఇంకా కనుక్కోవాలి మన గురించి, వెదర్ దిస్ పర్సన్ ఈజ్ ఫిట్ టు బీ ఎన్ ఆఫీసర్ ఆర్ సివిల్ సర్వీస్కి పనికి వస్తారా లేదా అనుకున్నప్పుడు కొంత టైం ఎక్స్టెండ్ అవుతుంది. సో 35 minutes జరిగింది ఇంటర్వ్యూ అంటే దట్ మీన్స్ దే ఆర్ కన్సిడరింగ్ మీ ఫర్ సెలెక్షన్. సో మై ఇంటర్వ్యూ went up to around 35 to 40 minutes. So I was happy and I was confident some service will come. So I am happy that I got good rank and fortunately I got AP cadre also. సొంత క్యాడర్ కూడా వచ్చింది. చక్కగా ఇదే మంచి స్వచ్ఛమైన స్మైల్తో వెళ్ళి కూర్చుని ఉంటారు ప్రశాంతంగా, అలా ఫ్లాట్ అయిపోయారు అందరూ శుభ్రంగా మీరు. యా, సో థ్యాంక్స్ ఫర్ దట్ కాంప్లిమెంట్. I was a bit nervous. Sir. And they made me comfortable. Sir. So interview board generally they will be very people friendly and candidate friendly anamata. సో వెళ్ళగానే దట్ ఇనిషియల్ క్వశ్చన్ కానీ లేదంటే మధ్యలో దే ఎన్ష్యూర్ దట్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ దెన్ దే విల్ ప్రోబ్. ఓకే సార్, సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరేం చెప్తారు? సో సివిల్ సర్వీసెస్లో ఐ విల్ టెల్ మై స్టోరీ సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్. ఐ వాజ్ వర్కింగ్ విత్ ద రైల్వేస్. సో ఐ కుడ్ నాట్ టేక్ ఎక్కువ లీవ్లు అయితే తీసుకోలేకపోయాను. ఒక 3 నెలలు లీవ్ ఇచ్చారు. దెన్ సబ్సెక్వెంట్లీ కొన్ని రోజులు నేను కూడా డుమ్మా కొట్టాను, అంటే రైల్వే డ్యూటీకి డుమ్మా కొట్టాను, యాబ్సెంట్ అయ్యాను. సో కొన్ని రోజులు రైల్వేలో పని చేస్తూ చదువుకున్నాను. సో కాచిగూడలోనే ఇక్కడే టికెట్ కలెక్టర్గా చేసేవాడిని. సో అక్కడ పని చేసేటప్పుడు నైట్ డ్యూటీ, అంటే అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ని అడిగి నాకు నైట్ డ్యూటీ ఇవ్వండి అని చెప్పేసి నైట్ డ్యూటీ వేయించుకొని రాత్రి 10 గంటల నుండి పొద్దున్న 6 గంటల వరకు డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ పొద్దున్న సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. సో కోచింగ్ ప్లస్ ప్రిపరేషన్ ఇదంతా. సో రాత్రి కూడా ట్రైన్స్ లేని టైంలో అక్కడ కూర్చొని స్టేషన్లో కూడా చదువుకునేవాడిని. సో ఒకటి సాధించాలనుకుంటే ఖచ్చితంగా యూ నీడ్ టు యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే, యూటిలైజ్ యువర్ రిసోర్సెస్ ఇన్ ఏ ఎఫెక్టివ్ వే, అండ్ యూ నీడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో మనకి ఇష్టమైన సబ్జెక్టు మనం
ఏదో స్కోరింగ్ అని, లేదంటే తక్కువ సిలబస్ ఉంటుందని, లేదంటే మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది అని చెప్పేసి అట్లా కాకుండా మనకి ఇష్టమైనది ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో అటువంటి సబ్జెక్ట్ని చూస్ చేసుకొని స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్తో పాటు కొంత యూపీఎస్సీలో లాస్ట్ 15 years నుండి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి, సో హౌ టు ఆన్సర్, సో కొంత స్మార్ట్ వర్క్ చేయగలిగితే డెఫినెట్గా ఎవరైనా క్రాక్ చేయవచ్చు. సో 2 years నేను అదే చేశాను సక్సెస్ఫుల్గా. ఫస్ట్ సీరియస్ అటెంప్ట్లోనే ఐ కుడ్ క్రాక్ ఇట్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు స్కోర్ సబ్జెక్ట్ అని కాకుండా ఇందులో స్కోరింగ్ ఎక్కువ వస్తుందని సబ్జెక్ట్ తీసుకోకుండా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, ఎందులో అయితే మీరు చక్కగా ఎప్పేర్ ఇవ్వగలుగుతారో ఆ సబ్జెక్ట్ మీరు తీసుకోమని చెప్తున్నారు. ఎస్ ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్లోనే ఎక్కువ చదవగలం. అదే స్కోరింగ్ అనుకోండి 2 గంటలు చదవగానే బోర్ కొట్టేస్తుంది. అదే ఇష్టం ఉన్న సబ్జెక్ట్ అనుకోండి 2 గంటలు కాదు 4 గంటలు కూర్చున్నా కూడా యూ ఫీల్ కంఫర్టబుల్, యూ వాంట్ టు నో మోర్. సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుందన్నది నా పర్సనల్ సజెషన్. ఇప్పటివరకు మీరు చేసిన ఏరియాస్ అన్నింటిలోనూ కూడా మీదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసి మీరు చేయగలిగినవి మీ పరిధిలో లేనివి కూడా మీరు ప్రజలకు ఎంతో మంచి చేయాలని ప్రయత్నించి చాలా మంచి రిఫార్మ్స్ని మీరు చేశారు, చేస్తున్నారు, ముందు కూడా చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది. ఓకే, ఇంకా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇలాంటివన్నీ చేయాలి, ఇంకా నేను చాలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి, ఈ జోనర్స్ అన్నీ ఉన్నాయి అనుకున్నవి ఏమైనా ఉంటే చెప్పండి మాకు ఒకసారి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ బికాస్ ఈ హ్యాస్ గివెన్ దట్ ఫ్రీడమ్. అంటే జనరల్గా ఏమవుతుందంటే కొన్ని మనం ఏదో బియాండ్ డ్యూటీ వెళ్ళి చేయగానే నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. ఈ చీఫ్ మినిస్టర్ గారు అలా కాకుండా ఈ హ్యాస్ గివెన్ దట్ ఫ్రీడమ్. ఓకే, సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్, ప్లీజ్ గో అహెడ్, డూ ఇట్, మంచి పని చేస్తున్నారు అని ఎంకరేజ్ చేయడము చాలా గొప్పదనం అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్కి దెర్ విల్ బి సమ్ బౌండరీస్ అనమాట. సో ఆ బియాండ్ దోస్ బౌండరీస్ సీఎం గారు ఎంకరేజ్ చేయడం అనేది దట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ ఈస్ దేర్. అండ్ వేరెవర్ అంటే ఏ పొజిషన్లో ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలి. సో ప్రజలకు ఉన్నటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ప్రజలకు రీచ్ అవ్వగలిగేటట్టు చేయగలిగితే దట్ ఈజ్ ఎనఫ్. సో నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా, ఏ పోస్ట్లో ఉన్నా కూడా, సో చివర ఉన్నటువంటి కుటుంబం లేదంటే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ సర్వీసెస్ అందేలాగా చేయగలిగితే దట్ ఈస్ లైక్ జన్మధన్యం అయిపోయినట్లే అనమాట. సో మై ఎఫర్ట్ విల్ ఆల్వేస్ బీ, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లేదంటే పలుకుబడి ఉన్నవాళ్ళు ఎనీవే దే కెన్ టేక్ ద గవర్నమెంట్ సర్వీసెస్. సో లాస్ట్లో ఉన్నటువంటి వారికి కూడా మన సర్వీసెస్ అందించగలిగితే దేర్ లైస్ ద ఎఫిషియన్సీ ఆర్ యువర్ ఆఫీసర్ యొక్క పనితనం ఉంటుందన్నమాట. సో ప్రజలందరికీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. సో చివర ఉన్న వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయాలి. దట్ విల్ బి మై మోటో అండ్ ఐ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ దట్. సో ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక ఎలక్షన్ కార్డు పట్టుకునే మనం ఓటు వేయడానికి వెళ్ళాలి, లేదా వాళ్ళు అన్న పేపర్లు అన్నీ పట్టుకునే వెళ్ళాలి అన్నదానికన్నా కూడా ఏదో ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, లేకపోతే ఒక డ్రైవింగ్ లైసెన్స్, నేను ఇక్కడ ఉన్నాను, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, అది పట్టుకుని ఎందుకు ఓటు వేయకూడదు? లేదా మనం ఊళ్ళో లేము, ఒక నెట్ ద్వారానో లేకపోతే వర్చువల్గాను మన ఓటు మనం వేసుకునే అవకాశం ఎందుకు మనం క్రియేట్ చేసుకోలేకపోతున్నాను సార్? అంటే ఇప్పుడు ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఉన్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ కంటే కూడా ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఈజ్ ఇట్ సార్? ఎస్, మనం వెళ్ళి లైన్లో నుంచుని ఆ స్లిప్ పెట్టి లోపల వెళ్ళి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఇట్ ఈస్ ది బెస్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మీరు రీసెంట్గా అమెరికన్ ఎలక్షన్ కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అందులో కూడా దేర్ వాజ్ లాట్ ఆఫ్ గొడవ జరుగుతుంది, పోస్టల్ బ్యాలెట్స్ చాలా వస్తున్నాయి, ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత ఓటు వేశారని చెప్పేసి ట్రంప్ కూడా గొడవ చేశారు. సో బట్ ఈవెన్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీతో పోల్చుకున్నా కూడా అవర్ ఎలక్షన్ సిస్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఎస్, మీరు అన్నట్లు దేర్ మైట్ బీ సమ్ స్మాల్ ప్రాబ్లమ్స్. సో దానికి స్పెసిఫైడ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదర్ బీట్ ఆధార్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాన్ కార్డ్, ఎనీ ఒక ఐ థింక్ సమ్ 12 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆర్ దేర్. అందులో ఏ డాక్యుమెంట్ అయినా కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి. సో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొని ఓటు వేసుకునేటటువంటి ఫెసిలిటీ అనేది కల్పించడం జరిగింది. ఇంకా అడ్వాన్స్ రిఫార్మ్స్ అన్నవి
సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మనకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ 1990s కంటే ముందు లేవు. అంతకుముందు బ్యాలెట్ బాక్సెస్లో ఇంకు పోసేవాళ్ళు, లేదంటే ఇంకో ఏదో చేసేవారు. ఇప్పుడు అలాంటి పద్ధతి లేదు. ఇప్పుడు మనకి రిజల్ట్ అన్నది పొద్దున 8 o'clock స్టార్ట్ చేస్తే 12 లోపే రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ప్రీవియస్గా అయితే ఇట్ యూస్ టు టేక్ డేస్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈస్ దేర్, బట్ ఇట్స్ స్టిల్ ప్రోగ్రెస్ విల్ బీ హ్యాపెనింగ్. సో స్టిల్ మీరు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. నేను రంపచోడవరంలో ఐ వాజ్ వర్కింగ్ యాజ్ సబ్ కలెక్టర్. అవును సార్. సో ఈస్ట్ గోదావరి జిల్లాలో అక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆ చిన్న చిన్న ట్రైబల్ హ్యామ్లెట్స్, అంటే అక్కడ పోలింగ్ స్టేషన్ ఉండేది కాదు. పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలంటే దే యూస్ టు వాక్ ఫర్ 16 kilometers, 10 kilometers, 12 kilometers. సో ఒక ఓటు వేయడానికి ఒక వ్యక్తి 16 kilometers ఎందుకు నడుచుకుంటూ వెళ్తాడు? సో దట్ ఈస్ సార్ట్ ఆఫ్ కరెక్ట్గా అనిపించలేదు. మనం పక్కన 2 kilometers దూరంలో ఉందంటేనే సిటీలో ఉన్న వాళ్ళం మనం వెళ్ళము, అంత దూరం నేను ఎందుకు వెళ్తాను అంటాం. సో అట్లాంటిది ట్రైబల్ ఏరియాస్లో అంత దూరం ఉన్నాయని చెప్పేసి నేను సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి హ్యామ్లెట్లో కూడా పోలింగ్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి ఒక్క సింగిల్ ఇయర్లో 40 న్యూ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఓకే. సో దట్ ఇట్ ఈస్ అవైలబుల్ విత్ ఇన్ అట్లీస్ట్ 2 kilometers రేడియస్లో ఉండాలి. సో ఇలాగా యూ నీడ్ టు ఇట్స్ అ కన్స్టెంట్ డెవలపింగ్ ప్రాసెస్ అన్నమాట. సో ఎస్, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్, బట్ వీ హ్యావ్ కమ్ ఏ లాంగ్ వే. రంపచోడవరం నక్సల్స్ ఏరియా కదా సార్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు అలాగే ఉందా సార్? ఇప్పుడు అంత భయంకరమైన పరిస్థితుల్లోనే ఉందా అక్కడ, లేకపోతే ఏమన్నా స్కూల్స్ రావడం, లేకపోతే కొంచెం డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంట? ఇప్పుడు బెటర్ యాక్చువల్గా. వెన్ ఐ వాజ్ ఫస్ట్ పోస్టెడ్ దేర్, దట్ వాజ్ మై ఫస్ట్ పోస్టింగ్. అక్కడ కొండరెడ్డిస్ అని చెప్పేసి ట్రైబల్స్ ఉండేవారు. సో దేవర్ ఆల్మోస్ట్ హాఫ్ నేకెడ్గా ఉంటారనమాట. సో ఇంకా ఈ టైంలో ఇట్లా ఉన్నారా అని చెప్పేసి అనిపించింది. బట్ లాట్ ఆఫ్ ITDAs ఏర్పాటు చేశారు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. వాటి ద్వారా లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఆర్ హ్యాపెనింగ్. అంటే ఇంతకుముందుతో కంపేర్ చేసుకుంటే దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. ఎస్, స్టిల్ ఇంకా కొంత వెనకబట్టుతనం ఉంది, కానీ బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆల్సో. మీలాంటి వాళ్ళు చాలామంది వస్తే కానీ అవ్వదు సార్. ఎక్కడో 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు ఇలా ఉంటే సొసైటీకి సరిపోవట్లేదు. సప్లై డిమాండ్ చాలా వేరియేషన్ కనబడుతుంది. మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ ఎక్కువ మంది వచ్చేస్తే కానీ ఈ సొసైటీని బెటర్ సొసైటీగా ఇంకా తీసుకురాలేమేమో అనిపిస్తుంది. యా, ఐ టేక్ దట్ యాజ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్. బట్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్, గుడ్ ఆఫీసర్స్, గుడ్ పొలిటీషియన్స్. వాళ్ళంతా ఉన్నారు కాబట్టి లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో it's part of that life cycle. There will be some good people, there will be some bad people, bad elements. So the times are good compared to previous times. We are in one of the best periods to live on this earth. Sir, ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా now the facilities are good. We are able to communicate. Lot of developments have happened, but మేబీ బికాస్ ఆఫ్ ఓవర్ కమ్యూనికేషన్ వల్ల మనం ఎక్కువ టెర్రర్ అదంతా చూడడం వల్ల టైమ్స్ బాగలేవు అనుకుంటాం, కానీ కంపేర్ టు ప్రీవియస్ టైమ్స్ వీఆర్ ఇన్ ద బెస్ట్ టైమ్స్. కంపేర్టివ్లీ ఎప్పుడైనా సరే సివిల్ సర్వెంట్స్ చాలా పాజిటివ్గా చక్కగా మాట్లాడతారు నాకు తెలుస్తుంది. ఇటు గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా ఎవరిని ఇలా పాయింట్అవుట్ చేయకుండా ఇలా మాట్లాడతారు, మాకు తెలుసు కదా. నో అంటే వాట్ ఐ మెయిన్ టు సే ఇస్, ఒక సివిల్ సర్వెంట్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక లీడర్ కావచ్చు, ప్రజలతో మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద హోప్, ద డ్రీమ్, ద కాన్ఫిడెన్స్. నేను ఇక్కడ వచ్చి అన్నీ బాగలేవు, పరిస్థితులు బాగలేవు అని చెప్పేసి చెప్పడం వల్ల ఐ విల్ బీ డూయింగ్ డిస్సర్వీస్ టు ద హ్యుమానిటీ. సో మై రోల్ అంటే ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్ బికాస్ ఆఫ్ వేరియస్ సపోర్ట్ సిస్టమ్స్. అన్నీ నాకు కుదరడం వల్లనే కదా ఇంతవరకు రాగలిగాను. నాకు బెటర్ ఎడ్యుకేషన్ దొరికింది, ఐ గాట్ గుడ్ ఆపర్చునిటీస్. సో ఐ నీడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఒబామా గారు, బరాక్ ఒబామా ఫ్రమ్ ఏ స్మాల్ స్టేటస్ నుండి హీ కుడ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ. సో దేర్ ఇస్ గుడ్ సిస్టమ్స్ ఆర్ దేర్, మన దగ్గర కూడా ఉన్నాయి. సో ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. So it is our responsibility to give that positiveness, that hope, that the audacity to dream big.
సో దట్ ఈస్ వాట్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ కాదు కానీ బట్ ప్రజలకి మనం చెప్తున్నప్పుడు దీన్ని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. దే షుడ్ టేక్ ద పాజిటివ్ థింగ్. ఈ నెగిటివ్ థింగ్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవును సార్, ట్రూ. రియలీ మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది మంచి వాళ్ళు సొసైటీకి చాలా అవసరం ఉంది. ఎంతోమంది సివిల్ సర్వెంట్స్ మీలాంటి మంచి మనసులు ఉన్న వాళ్ళు చాలామంది రావాలని iDream నుంచి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మీలాంటి గ్రేట్ పర్సన్ ఇంటర్వ్యూ చేయగలిగే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ అండ్ యూ హ్యావ్ గివెన్ మీ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అంజలి గారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ప్లెజర్ ఇంటరాక్టింగ్ విత్ యూ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ మేడ్ దిస్ ఇంటర్వ్యూ లుక్ లైక్ ఎ నార్మల్ కన్వర్జేషన్. ఎక్కడ కూడా ఆ ఇంటర్వ్యూ చేస్తున్నామన్న టెన్షన్ లేకుండా మీరు చేయగలిగారు. దట్స్ వండర్ఫుల్ కెపాసిటీ ఆఫ్ యువర్స్. థ్యాంక్స్ a lot. It was pleasure. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.